अस्त्रशस्त्रसहितं विभिन्नव्यूहविरचितं मन्त्रतन्त्रमिलितं महोन्नतं ये संहितं विवेकदा क्षात्रम् నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలక అంశాల గురించి ప్రతి వారం అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు అందించేటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 83వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలు, అందులోనూ ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నడుస్తుంది కాబట్టి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో జరుగుతున్నటువంటి రక్షణ రంగానికి సంబంధించిన డెవలప్మెంట్స్, ఈ రెండింటి గురించి మనం మాట్లాడబోతున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మనం క్షాత్రంలోకి వెళదాం సార్. ముందుగా ప్రేక్షకులందరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. మీరు కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. కమెంట్స్ చేయడం ద్వారా యూట్యూబ్ అల్గారిథం ఇంకొంచెం మాకు సపోర్టివ్ గా ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్ ఉంటే గనక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు మీరు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు మీ ఆర్థిక సహకారాన్ని కూడా మాకు అందించవచ్చు. అండ్ సపోర్ట్ నేషనలిస్ట్ హబ్. సో ప్రస్తుతం ఈ వారం జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకంగా మనకు రక్షణ రంగానికి సంబంధించి ఇరాన్ యుద్ధమే మనకు కనబడుతోంది సార్. మనం ఇంతకుముందు ఇరాన్ యుద్ధం గురించి చాలా అంశాల మీద మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. రెగ్యులర్ అప్డేట్స్ నేషనలిస్ట్ హబ్ లో ఇస్తూనే ఉన్నాము. అయితే యుద్ధం మారుతున్న తీరు గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. ఈ వారం ప్రాక్సీ వార్ అంటారు, లేదంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కీలక నాయకులందరినీ కూడా హతమార్చింది ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి. సో ఇరాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలు, మిలిటరీ స్థావరాలని కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఇరాన్ ఈ రోజు హార్మోజ్ జలసంధిని ఈ రోజు దిగ్బంధించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి షిప్స్ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోపలికి వెళ్లాలంటే జంకుతున్న పరిస్థితి. అమెరికా కూడా ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి. యూరోపియన్ దేశాలని, అటు మిగతా చైనా లాంటి దేశాలని మీరు కూడా ఈ హార్మోజ్ విషయంలో రోడ్డుకి రావాలని చెప్పినటువంటి నేపథ్యం కూడా మనకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో అసిమెట్రిక్ వార్ఫేర్, ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధం మారిన తీరుతెన్నులు, వీటి గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికా అగ్రరాజ్యం, అమెరికా పెద్ద కొన్ని వందల గొడ్డను తిన్న రాబందు కూడా గాలివానకు పడిపోయింది అన్నట్టుగా. సో ఇప్పుడు మనం మాట్లాడితే ఎంతో పెద్ద దేశంగా, అగ్రరాజ్యంగా టామహాక్ మిజైల్స్, B-2 బాంబర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడినటువంటి అమెరికాని ఈరోజు ముచ్చమటలు పట్టిస్తోంది ఇరాన్. అవునా కదా? ఒకసారి మీరు డీటెయిల్స్ చెప్తారా? దీని వివరాలు ఏంటి చెప్తారా? మనం ఎప్పుడు కూడా చరిత్రలో మనం వెళ్ళి చూసామంటే, చరిత్రలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా యుద్ధంలో వాళ్ళ నేతలు, వాళ్ళ నేతృత్వం చనిపోతే గనక దాసోహం అని ఓడిపోయినటువంటి ఉదంతాలు చాలా చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ పానిపట్ యుద్ధాలు చూద్దాం. పానిపట్ యుద్ధంలో, రెండవ పానిపట్ యుద్ధంలో ఎస్పెషలీ మనకు మహారాజా హేమచంద్ర విక్రమాదిత్య ఆయన గెలుస్తూ ఉన్నటువంటి యుద్ధము, ఆఖరి క్షణంలో ఆయన బాణం వచ్చి ఆయన కంటికి తగిలేసరికి ఆయన స్పృహ పోయి, చనిపోలేదు, స్పృహ కోల్పోయి ఆయన ఏనుగు నుంచి, అంబారి నుంచి కింద పడిపోయేసరికి మొత్తం తన సైన్యం అంతా చెల్లా చెదరైపోయింది, ఓడిపోయాడు. అదే పృథ్వీరాజ్ చౌహాన్తో అదే వచ్చింది. పృథ్వీరాజ్ చౌహాన్ ని వాళ్ళు ఓడించంగానే సైన్యం చెల్లా చెదరైపోయింది. అలాగే మనం చూస్తే మనకు ఆళియ రామరాయలు తలని వాడు శిరఛేదన చేసి దాన్ని వాడు చూపించంగానే మొత్తం విజయనగర సామ్రాజ్యం పతనమైంది. అంతకంటే జస్ట్ ఒక సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం ఈ 5 మంది బహమని సుల్తాన్ని ఓడించినటువంటి ఘన కీర్తి ఉన్నటువంటి ఆళియ రామరాయ సైన్యం ఆయన చనిపోగానే మొత్తం వాళ్ళు దాసోమన్నారు, ఓడిపోయారు. కాబట్టి మన చరిత్రలో నేతృత్వాన్ని చంపేస్తే కనుక, అటాక్ చేసి వాళ్ళని డికాపిటేట్ చేసి వాళ్ళని కనుక ఎలిమినేట్ చేస్తే దాసోహమని యుద్ధాలు ఓడిపోయినటువంటి ఉదంతాలు కోకొల్లలు చూసాం. దానికి భిన్నంగా ఈ రోజు ఇరాన్ చేస్తున్న యుద్ధము, వాళ్ళ నేతృత్వం మొత్తం కోల్పోయినా ఆ దేశం నిలబడి యుద్ధం చేయగలుగుతోంది అంటే ఇది ఒక పెద్ద మనకు యుద్ధ నీతి మనం నేర్చుకోవాల్సిన అంశం చాలా ఉంది అని చెప్పి మనం ఏదో ఇరాన్ ఎండార్స్ చేస్తున్నట్టు కాదు. ఇరాన్ లో ఉన్నటువంటి ఒక పాశవిక ఆలోచన, జిహాదీ మనస్తత్వం ఉండి అతి కిరాతకంగా ఇజ్రాయెల్లో వాళ్ళు October 7 చంపినటువంటి ఉదంతాన్ని మనం మర్చిపోవట్లేదు. వీళ్ళు ఎటువంటి ప్రాక్సీలను పెట్టారు, ఎటువంటి టెర్రరిస్టులను పెట్టారు. వాళ్ళ దేశంలోనే మాసా అమీని సరిగా బట్ట వేసుకోలేదని అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపితే దాన్ని ఉద్యమిస్తున్నటువంటి మహిళల్ని ఎంతమందిని చంపారు, అవన్నీ చూసాం మనం. కాబట్టి మనం మోరల్ లెక్చర్ ఇవ్వట్లేదు, క్షాత్రంలో యుద్ధ నీతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శత్రువు దగ్గర కూడా యుద్ధ నీతి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది.
మనం శ్రీకృష్ణుడే మనం పాండవుల్ని పంపించాడు, యుధిష్ఠుడిని పంపించాడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చనిపోతావో చెప్పు అని అడిగాడు. అంటే శత్రు దగ్గర కూడా శత్రువుని ఎలా ఓడించాలో తెలుసుకోవాల్సినటువంటి ఒక మనం గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి మనకు ఒక ఓపెన్నెస్ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే మనకు తెలిసిన ఇలాగే యుద్ధం చేస్తామంటే కనుక శత్రువు వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతిసారి యుద్ధ నీతులు మారుతూ ఉంటాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకని ఈ రోజు ఇరాన్ చేస్తున్న యుద్ధం అన్నది చాలా అంశాలలో ఈ అసిమెట్రికల్ వార్, ఇందాక నువ్వు చెప్పినట్లు అసిమెట్రికల్ వార్ ఎలా జరుగుతున్నది అని మనం చూసామంటే కనుక ఇంత పెద్ద సూపర్ పవర్ అయినటువంటి అమెరికా ఈరోజు వాళ్ళ వార్షిప్స్ అన్ని కూడాను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి వెనక్కు తీసుకెళ్లి ఎక్కడో అరేబియన్ సీలో పెట్టుకుంటున్నారంటే కనుక అర్థం చేసుకోవచ్చు వీళ్ళ కెపాసిటీ ఎంత ఉన్నదో వీళ్ళు. అలాగే వీళ్ళకు జెరార్డ్ ఫోర్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇది ఆ రోజు ఇది అక్కడ నుంచి మన హైఫా పోర్ట్ నుంచి ఈ రోజు గ్రీస్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, యుద్ధం నుంచి పారిపోతుంది. అది ఎందుకు? వాళ్ళలో అక్కడ టాయిలెట్స్ లేవు, అది చూసాం మనం. రెండు వాళ్ళ అంటే బట్టలు వాషింగ్ లాండ్రీ చేసేటువంటి ప్రాంతంలో నిప్పు వచ్చేసరికి సగం ఆల్మోస్ట్ 25-30% వాళ్ళ సైనికులకి పడుకోవడానికి పరుపులు లేవు, నేల మీద టేబుల్ మీద పడుకుంటున్నారు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. సో ఇంత పెద్ద మహా సామ్రాజ్యమైనటువంటి సూపర్ పవర్ ఈరోజు ఎటువంటి అష్ట కష్టాలు పడుతోందో చూస్తున్నాం మనం. డొనాల్డ్ ట్రంప్ గత వారం 10 రోజులుగా చెప్తున్నాడు అక్కడ మాకు కొట్టడానికి ఏమైనా టార్గెట్సే లేవు అంటున్నాడు. అన్నీ మేము ధ్వంసం చేసేసాము, వాళ్ళ లీడర్షిప్ ని చంపేశాము, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ కొట్టేశాము, మేము రెడార్స్ ని కొట్టేశాము, నేవీ ఎయిర్ ఫోర్స్ ఏమీ బతకలేదు, మేము గెలిచేసామని చెప్పుకుంటున్నటువంటి అతను ఈ రోజు మరి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గరానికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈ అసిమెట్రికల్ వార్ అన్నది నేతృత్వం పోయినా ఎలా మనం యుద్ధం చేయగలగాలి అన్నది ఇరాన్ ఈ రోజు అందరికీ చూపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం. డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు ఇరాన్ మళ్ళీ తిరిగి దాడి చేసి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుందని మేము అనుకోలేదు అన్నాడు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని ఇంత పటిష్టంగా వాళ్ళు తట్టుకొని వాళ్ళు ఆపగలుగుతారని మేము అనుకోలేదు అన్నాడు. అంటే ఏమి ప్లానింగ్ లేకుండా వెళ్ళాడు. ఆ గర్వంతో అహంకారంతో నేనే సూపర్ పవర్ అనుకొని వెళ్ళాడు. శక్తి చాలా తక్కువ ఉన్నటువంటి ఇరాన్ ఈ రోజు యుద్ధాన్ని అసిమెట్రికల్ గా ఎలా జయించగలుగుతుంది అన్నది ఇవన్నీ కూడా పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అందుకని మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. వీళ్ళు ఎలా చేస్తున్నారు, సొరంగాలు తవ్వుకున్నారు, వీళ్ళ ఫస్ట్ దాడులను తట్టుకోవడానికి వాళ్ళు ఎలా దాచిపెట్టారు, అవన్నీ ఎలా డికాయ్స్ పెట్టారు. వీళ్ళేమో యాక్చువల్ గా మిసైల్ లాంచ్ ప్యాడ్స్ కొడుతున్నాం అనుకుంటున్నారు కానీ అక్కడ డమ్మీలు ఉన్నాయి. అలాగే మనకు టార్మాక్ మీద వాళ్ళు పెయింట్లు వేశారు, 3D పెయింట్ వేశారు. దాన్ని చూసి వీళ్ళు అక్కడ హెలికాప్టర్ ఉందని వీళ్ళు కొట్టారు. సో ఎన్ని వాళ్ళు ఎటువంటి ట్రిక్స్ వాళ్ళు అవలంబిస్తున్నారో చూస్తున్నాం. నేతృత్వం పోయినా కానీ ఈ రోజు ముజ్తఫా బతుకున్నాడో చనిపోయాడో తెలియదు, అయినా కానీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు IRGC. అంటే ఆళ్య రామరాయలు చనిపోగానే వీళ్ళు ఎలాగైతే సరెండర్ అయిపోయి వీళ్ళు ఓడిపోయారో అలా కాకుండా ముజ్తఫా బతికున్నా ముజ్తఫా కూడా చనిపోయినా కానీ పర్వాలేదు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడాను అసిమెట్రికల్ వార్ మనం తప్పకుండా నేర్చుకోవాలి. పైపెచ్చి వాళ్ళు దాడులు చేస్తున్నవన్నీ కూడాను సాఫ్ట్ బెల్లి అంటాం కదా, ఎక్కడ అమెరికాకు నొప్పి తగులుతుందో అక్కడ కొడుతున్నారు. ఈ రోజు అమెరికన్ ఎంబసీస్ అన్నిటి మీద దాడులు చేశారు. లేటెస్ట్ గా కువైట్ లో ఉన్నటువంటి ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ మీద దాడి జరిగింది. పైపెచ్చు వాళ్ళ CIA ఆఫీస్ మనకు రియాద్ లో కొట్టారు. అలాగే వాళ్ళ అమెరికన్ బేసెస్ మీద అన్ని కొట్టారు. సో ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్ళింది దానివల్ల? వాళ్ళ స్థావరాలని వాళ్ళ ఎంబసీలనే కాపాడుకోలేనటువంటి అమెరికా మమ్మల్ని ఏం కాపాడుతుంది అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్ళింది. రెండు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ని బిజీగా పెట్టారు. ఇజ్రాయెల్ మీద బొంబార్డ్మెంట్ జరుగుతూ ఉండగా ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళ ఐరన్ డోమ్లు, డేవిడ్ స్లింగులు, వీళ్ళ థాడ్లు, వీళ్ళ ఏమేమి ఉన్నాయో వీళ్ళవన్నీ కూడాను అక్కడ పేట్రియట్, టామోహాక్లు అన్ని అక్కడికి ఇజ్రాయెల్కి ఇచ్చేశారు. ఈ దేశాలకు అన్ని వల్నరబుల్ గా ఉన్నాయి, మీ తంటలు మీరు పడండి అని వదిలేశారు వాళ్ళకి. సో అది ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఇరాన్ చేసింది. సో ఈ అమెరికా అన్నది నమ్మదగ్గటువంటి పార్ట్నర్ కాదు అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వగలిగారు. ఇవన్నీ కూడా అంటే ఈ ఒక అసిమెట్రికల్ వార్ లో వాళ్ళు ఎలా చేస్తున్నారు. వాళ్ళ మిత్ర దేశమైన ఒమాన్ ని వదిలిపెట్టలేదు. ఒమాన్ లో ఉన్నటువంటి డుకామ్ పోర్ట్ ని కొట్టారు. ఎందుకు కొట్టారు డుకామ్ పోర్ట్ ని? సలాలా పోర్ట్ ని కొట్టారు. అంటే గల్ఫ్ ఆఫ్ మన పర్షియన్ గల్ఫ్ లో లేనటువంటి పోర్ట్స్. రేపటి రోజు మేము ఇక్కడ పైప్ లైన్ వేసుకుంటాము, ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసి అక్కడి నుంచి మేము పంపించుకుంటాము, పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ఈ చోక్ హోల్డ్ ని ఇరాన్ యొక్క కబ్జా నుంచి మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాము అనుకునే ఆలోచన కూడా వాళ్ళు అటాక్ చేసింది ఇరాన్. సో మీకు అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీరు కనుక దానికి బైపాస్ చేసి దాన్ని కూడా అటాక్ చేస్తాం. సో అలా ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఈరోజు కంప్లీట్ గా ఇరాన్ చేతిలో. లేటెస్ట్ గా చూసాం మనం వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్, ఖతారును తర్వాత
ఇరాన్ ఇద్దరు కలిసి షేర్ చేస్తున్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ దాని మీద మనకు సౌత్ పారస్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇమ్మీడియట్ గా రిటాలియేట్ చేసి ఖతార్ లో ఉన్నటువంటి ఆయిల్ గ్యాస్ ఫీల్డ్ మీద ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ మొదటి దాడి చేయలేదు, మొదటి దాడి ఇజ్రాయెల్ చేసిన దాడికి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు. ప్లస్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఇంకా ఇజ్రాయెల్ నెక్స్ట్ అటాక్ చేయదు ఇరాన్ మీద, నేను పర్మిషన్ ఇస్తే కానీ అటాక్ చేయడానికి వీలు లేదు, ఎందుకు భయపడుతున్నాడు ఈరోజు డొనాల్డ్ ట్రంప్. తన చేయి జారిపోతుంది, ఇజ్రాయెల్ తన మాట వినకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇద్దరు జాయింట్ ప్రొడక్షన్, ఇది ఖతార్దీను తర్వాత మనకు ఇరాన్ది, అంటే జాయింట్ వాళ్ళ ఓన్ అలై అయిన ఖతార్ మీదే దాడి చేసింది ఇజ్రాయెల్ లిటరల్ గా చెప్పాలంటే. సో ఈ రోజు ఖతార్ చాలా కోపంలో ఉంది, కానీ చేస్తే ఏం చేయగలదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఇరాన్ ఈరోజు ఖతార్ మీద దాడి చేస్తే ఇరాన్ ప్రశ్నించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఖతార్ లేదు. ఎందుకు? తన సొంత అలై ఎవరి ఎయిర్ స్పేస్ వాడుకుని వాళ్ళ స్థావరాలను వాడుకొని అమెరికా ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తున్నారో వాళ్ళ మీద దాడి జరిగింది. సో ఈ యొక్క అసిమెట్రికల్ వార్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్నది కంప్లీట్ గా ఇరాన్ చేతిలో. ఆపరేషన్ సింధూర్ లో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉంది. ప్రతిరోజు మనం యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ డీజీఎంఓకి మనం ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, ఇంకా ఆపండి, ఇక్కడ మీరు కొట్టారు, మేము రిటాలియేట్ చేసాం, అయిపోయింది, ఇంకా ఆపండి యుద్ధం అని మనం చెప్పాము. వాళ్ళు వినలేదు, లేదు మేము రేపు కొడతామన్నారు. మళ్ళీ రేపు కొట్టాక మళ్ళీ దాన్ని ఎక్స్కలేట్ చేసాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ కొట్టాం. మళ్ళీ అప్పుడు కూడా చెప్పాము ఆపండి అన్న. ఫస్ట్ డే టెర్రరిస్టులు మాత్రమే కొట్టాము, ఆపండి అన్న, వాళ్ళు వినలేదు. నెక్స్ట్ డే వాళ్ళు డ్రోన్లు వేసారు, డ్రోన్లు కొట్టాం. నెక్స్ట్ వాళ్ళ కొన్ని స్థావరాలు వాళ్ళ రెడార్స్ ని మనం టేక్ డౌన్ చేసేసాం, ఇంకా ఆపండి అన్నాం, వినలేదు. నెక్స్ట్ ఫైనల్ గా మనం వెళ్ళి వాళ్ళ ఎయిర్ అసెట్స్ అన్ని కొట్టాము, వాళ్ళ మొత్తం రన్వేస్ అన్ని కొట్టాము. అప్పుడు కూడా మనం కూడా ఆపడానికి డిఎస్కలేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మన చేతిలో. ఈ రోజు ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అమెరికా ఇజ్రాయెల్ చేతిలో లేదు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోవాలి, యుద్ధం ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ కంప్లీట్ గా ఇరాన్ చేతికి ఇచ్చేసారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళ చేతిలో ఉంది. ప్లస్ ఎప్పుడైతే కసిమ్ ఐలాండ్ మీద వీళ్ళు వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ మీద అమెరికా అటాక్ చేసిందో, ఇప్పుడు ఇరాన్ మనకు సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, వీళ్ళ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ చేసే కంప్లీట్ అధికారం వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళని ఆపలేరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎస్కలేషన్ అంతా ఇప్పుడు ఇరాన్ చేతిలో. వాళ్ళు అటాక్ చేస్తే కానీ వీళ్ళు మానవత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇంతమంది కోటాను కోట్ల ప్రజల నీటి సరఫరాను ఆపేసింది అని అనేటువంటి నైతిక అధికారం కోల్పోయారు ఇద్దరు కూడా, అమెరికా ఇజ్రాయెల్. సో ఈ యొక్క ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ యుద్ధంలో ఎలా జరుగుతోంది అనేది మనం బాగా స్టడీ చేయాలి. మనకు కూడా అటువంటి పరిస్థితులు రావచ్చు, రేపు పాకిస్తాన్తో అవ్వచ్చు, లేదా చైనాతో కూడా అవ్వచ్చు. కాబట్టి ఏ దేశంతో అయినా కానీ మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏమో ఎవరికి తెలుసు. రేపు అమెరికాతోనే మనకి ఇటువంటి సమస్యలు రావచ్చు. ఎందుకంటే అమెరికా ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో వచ్చి అందరినీ శాసించి వాళ్ళు యుద్ధం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారే. సరే, న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి ఏ దేశం మీద వాళ్ళు ఏమీ చేయలేదు, ఇంతవరకు చేయలేదు. రేపు చేయరని మనకేం గ్యారంటీ లేదు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశం ఇటువంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ లాంటి చేతిలో వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కానీ మనకి ఇరాన్ ఎలా హ్యాండిల్ చేస్తోంది, దీనివల్ల మనం ఏమైనా నేర్చుకోవచ్చా అన్నది ఆ అంశాలు మాత్రమే మనం చూస్తున్నాం. ఇంకొక రెండవ అంశం దీంట్లో ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఈ భారత పాకిస్తాన్ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి 7 విమానాలు కోల్పోయాను ఒకసారి చెప్తాడు, 8 అంటాడు, తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత 9 అంటాడు, తర్వాత 10 అన్నాడు, ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాడు ఆయన. కానీ ఈ రోజు కన్ఫర్మ్డ్ గా 11 అమెరికన్ విమానాలు ధ్వంసమైనవి. 11, 3 మనకు తెలుసు F-15s మన కువైత్ లో వాళ్ళు అటాక్ చేసి 3 F-16 కూలగొట్టారు. తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనకు ఇరాన్ లో కూలిపోయింది. అది మరి ఇరాన్ వాళ్ళు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల కూలిపోయిందా, టెక్నికల్ స్నాగ్ వల్ల కూలిపోయిందా, ఇంతవరకు తెలియదు మనకు. అది వీళ్ళు వెళ్ళి హెలికాప్టర్స్ లో వెళ్ళి వాళ్ళ పైలట్ ని అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు వాళ్ళు. సో అది 4వది. తర్వాత 2 మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ తగిలి కొలైడ్ అయి ఒకటి క్రాష్ అయ్యి 6 మంది చనిపోయారు దాంట్లో. రెండో దానికి ఫిన్ బాగా డ్యామేజ్ అయిపోయి బెన్ గూరియన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. సో ఆ 2 అవుట్ ఆఫ్ యాక్షన్. అంటే మీకు ఎంత అయింది ఇప్పటి వరకు? 4 + 2 6 అయినాయి. తర్వాత మనకు కింగ్ సుల్తాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో మనకు రియాద్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద డ్రోన్ అటాక్ తోటి 5 వీళ్ళ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ కొట్టింది, ఇరాన్ కొట్టింది. సో 5 ఇన్ యాక్షన్. ఈ యుద్ధం అయ్యేంత వరకు మళ్ళీ యాక్ట్ చేయలేరు. దానికి మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అని అమెరికా చెప్తోంది. కానీ
దానికి మనకి బోయింగ్ తీసుకురావాలి, మనం బోయింగ్ ఫెసిలిటీస్ తీసుకొచ్చి దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ దాన్ని రీఅసెంబుల్ చేసి ఇవన్నీ చేయాలి. సో అది కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా పట్టచ్చు, మనకు తెలియదు. ఇప్పుడైతే ఈ యుద్ధానికి అవి పనిచేయవు. సో మనకు 6+5 11 విమానాలు పడిపోయాయి అమెరికాకి. సో ఈరోజు సరే వాళ్ళకేం విమానాలు లేవు, వాళ్ళకి ఉన్నటువంటి ఎయిర్ ఫోర్సే లేదు వాళ్ళకి. షా ఆఫ్ ఇరాన్ కొన్నప్పుడు ఈ పాత F5లు ఏవో పాత ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లేనే లేదని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు ఏమి శక్తి లేనటువంటి వాటిని వీళ్ళు వెళ్ళి కొట్టొచ్చారు. సో ఇంత అత్యాధునికమైనటువంటి 11 విమానాలు కూలిపోయాయి. వాళ్ళ షిప్పుల మీద ఎంత డ్యామేజ్ అయిందో ఈ రోజు దాకా క్లాసిఫైడ్ చెప్పట్లేదు, అమెరికా దాచిపెడుతోంది. అలాగే మనకు ఇజ్రాయెల్ మీద పడుతున్న బాంబులన్నీ కూడాను ఎంతెంత నష్టం వస్తుందో బయటికి ఏమీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే కనుక ఈ మిజైల్ పడుతున్నటువంటి మిజైల్ వీడియోలు తీస్తే కానీ ఆ మిజైల్ అటువంటి వీడియోలు తీసిన వాళ్ళకి 5 ఏళ్ళు శిక్ష, జైలు శిక్ష పడి, దానివల్ల డ్యామేజ్ అయినటువంటి డ్యామేజ్ ఫోటోలు తీసి షేర్ చేస్తే వాళ్ళకి ఇంకో 5 ఏళ్ళు శిక్ష. అంటే ఈ రెండింటిని షూట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేసేందుకు 10 ఏళ్ల జైలు శిక్ష. అంత సెన్సార్ చేస్తుంది ఈరోజు ఇజ్రాయెల్. గణనీయంగా నష్టపోతుంది, బాగా దెబ్బలు తగ్గుతున్నాయి వాళ్ళకి. అందుకనే ఆ ఇరిటేషన్ తోటి, ఆ కోపంతో ఇగో ఈ సౌత్ పారస్ మీద అటాక్ చేశారని డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్తున్నాడు. సో వాళ్ళకి గణనీయంగా నష్టం వస్తుంది. సో ఎలా అసిమెట్రికల్ తక్కువ శక్తితోటి ప్రభావవంతంగా ఎలా యుద్ధం చేయొచ్చు అనేది ఈరోజు ఇరాన్ చేసిన యుద్ధంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో అఫ్ కోర్స్ ఇరాన్ కి ఇంత పెద్ద సూపర్ పవర్స్ ని ఎదుర్కొనేటువంటి మిలిటరీ కెపాసిటీ లేకపోవచ్చు, కానీ వాళ్ళకున్న 2 మిజైల్స్, డ్రోన్స్, ఈ రెండిటిని టాక్టికల్ గా వీళ్ళు అమెరికాను ఇజ్రాయెల్ టాక్టికల్ గా యుద్ధం చేస్తే వీళ్ళు స్ట్రాటజిక్ గా యుద్ధం చేస్తారు. సో దీంట్లో దీర్ఘకాలీనంగా ఇరాన్ యొక్క పైచేయ మనకు కనిపిస్తోంది. తాత్కాలికంగా వీళ్ళు గెలిచినట్టు కనిపించినా కానీ అమెరికా ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ గా వాళ్ళే గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకని మనం చాలా గుణపాఠాలు దీంట్లో నేర్చుకోవాల్సింది ఉంది. అఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్లు మనం కూడా ఇంచుమించు ఈ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మన చేతిలో పెట్టుకున్నాం ఆపరేషన్ సింధూర్లో. కాబట్టి రాబోయే రోజుల్లో దీని నుంచి ఇంకా ఏమైనా కొత్తగా మనం ఈ అంశాలకు సంబంధించి మన వార్ డాక్ట్రిన్ లో ఏమైనా మార్పులు తీసుకురావాలా, మన మిలిటరీ ప్లానర్స్, తర్వాత మన థింక్ ట్యాంక్స్ వీళ్ళందరూ కూడా దాన్ని సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. ప్రతి యుద్ధం కూడాను మనకు గుణపాఠాలు నేర్పిస్తున్నాయి అవన్నీ. మనకు ఒక సామెత ఉంది, ఇంగ్లీష్ లో సామెత ఉంది, అది గుడ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. మంచి వాళ్ళ తప్పుల నుంచి వాళ్ళు సరిదిద్దుకుని మళ్ళీ తప్పులు జరగకుండా వాళ్ళు మళ్ళీ రాబోయే రోజుల్లో దాన్ని సరిగా ప్రవర్తిస్తారు అన్నది ఒక సామెత. కానీ వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్. విజ్ఞత బాగా బుర్ర ఉన్నవాడు, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తన తప్పులు కాదు, ఇతరులు చేస్తున్న తప్పుల నుంచి కూడా నేర్చుకుంటాడు. ఆ తప్పులు తను చేయకుండా చేసేటువంటి వాడే బుద్ధిమంతుడు అని మన సామెత ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి ఈ రోజు మన తప్పిదాలు మనం ఆపరేషన్ సింధూర్లో ఏం చేసామో, మొదటి రోజు మనకి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయో దాన్ని ఇమ్మీడియట్ గా రెండో రోజు కరెక్ట్ చేసుకున్నాం, అదొక ఎత్తు అయితే, ఈ రోజు ఇరాన్ ఏం తప్పులు చేస్తోంది, అమెరికా ఏం తప్పులు చేస్తోంది, యుక్రెయిన్ ఏం తప్పులు చేస్తోంది, రష్యా ఏం తప్పులు చేస్తోంది, లేదా వీళ్ళలో ఎవరు మెరుగ్గా యుద్ధం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటాం. సో అందుకని ఇది ఒక గుణపాఠం కింద మనం ట్రీట్ చేయాలి. ఆ యుద్ధ నీతిని మనం ఈరోజు క్షేత్రంలో ప్రజెంట్ చేసే ప్రయత్నం మనం చేశాము. పాలిటిక్స్ లోకి వెళ్ళట్లేదు, నైతికతలో వెళ్ళట్లేదు. నేను చూసాను చాలా మంది కామెంట్స్ ఏం చేస్తారంటే ఇరాన్ అంత పైశాచిక దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఇజ్రాయెల్లో ఎంతమంది పెట్టుకున్నటువంటి ఈ రెజిమ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని కొంతమంది అయితే, డొనాల్డ్ ట్రంప్ గెలుస్తున్నాడు మీరు ఏంటి మాట్లాడుతున్నారు అని కొంతమంది, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మనం దీని మీద డెసిషన్ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, నైతికత వీటి మీద చర్చించట్లేదు, పాలిటిక్స్ మీద చర్చించట్లేదు క్షేత్రంలో. ఓన్లీ యుద్ధ నీతి, యుద్ధంలో ఎటువంటి అసిమెట్రికల్ వార్, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎలా జరుగుతోంది, స్ట్రాటజీగా వాళ్ళు ఎలా యుద్ధం చేస్తున్నారు అన్నది మాత్రమే మనం చర్చించాం. కరెక్ట్. అంటే ఒకవైపు ఇరాన్ ని దూషించే వాళ్ళేమో, ఇరాన్ అంటే నచ్చని వాళ్ళేమో ఇలా వ్యాఖ్యలు చేస్తారు. కొంతమంది ఏమో మీరు ఇజ్రాయెల్ ని, అమెరికాని విపరీతంగా పొగుడుతూ ఉన్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నిజానికి సార్ దీనికి కొంచెం నిజంగానే చెప్పాలి, ప్రజలకు కూడా తెలియాల్సింది, సమదూరం పాటించడము లేదా ఇంకా 2 దేశాలకు సంబంధించినటువంటి ఆ యుద్ధం నుంచి యుద్ధ వ్యూహాలు నేర్చుకోవడము, క్యాలిక్యులేషన్స్ చేయడం వేరు, అనలైజ్ చేయడం వేరు, అండ్ ఒక ఒపీనియన్ తీసుకొని మాట్లాడడం వేరు అనేది అర్థం కావాలి ప్రజలకు కూడా. నేను కూడా చూస్తున్నాను సార్, ఇజ్రాయెల్ కి సంబంధించి 2 మొసాద్ మీద మంచి వీడియోలు, ఏదైనా మొసాద్ ఆపరేషన్స్ చాలా బాగా చేస్తుందని వీడియోలు పెట్టగానే ఒక క్రిస్టియన్ సమాజం మొత్తం ఎట్లాగంటే ఇదేదో నాకు అది చాలా ప్రమాదకరంగా కనబడుతోంది. అది వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ నా దేశం కంటే, భారతదేశం కంటే
నేను మొన్నైతే ఒక వీడియో ఒకటేదో రా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది, మొసాద్ కంటే కూడా రా కొన్ని ఆపరేషన్స్ లో వీళ్ళు మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్స్ కూడా చాలా బాగా పనిచేశారని చెప్తే కింద కమెంట్స్ మొసాద్ తో రాకి పోలిక, అసలు మొసాద్ ఎక్కడా ఇది ఎక్కడా అని చెప్పేసి. సో అది నిజంగా మతం దేశం కంటే ఎక్కువైపోతున్న పరిస్థితులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, విచ్ ఇస్ వెరీ డేంజరస్ సైన్, రైట్? కరెక్ట్. ఇజ్రాయెల్ మొసాడ్ చేసే ఆపరేషన్స్ నవ్వుతో నా భవిష్యత్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, స్పెక్టాక్యులర్, ఒప్పుకుంటాం మనం, దాన్ని కాదనట్లేదు. అది అసలు స్పై థ్రిల్లర్స్ ఒక సిరీస్ తీయచ్చు, కొన్ని సీజన్స్, ఒక 5-6 సీజన్స్ తీసినా సరిపోనంత అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంతమంది ఇంత కష్టపడి హిజ్బుల్లా నేతృత్వాన్ని, హమాస్ నేతృత్వాన్ని, ఇరాన్ నేతృత్వాన్ని, సిరియా నేతృత్వాన్ని ఇంతమందిని వాళ్ళు చంపినా కానీ కూడా ఈరోజు హిజ్బుల్లా అలాగే ఉంది, హమాస్ అలాగే ఉంది, ఇరాన్ అలాగే ఉంది. నిజంగా వీళ్ళు టాక్టికల్ గా ఇంత స్పెక్టాక్యులర్ గా మొసాద్ యుద్ధం చేసినా స్ట్రాటజీగా వాళ్ళు ఓడిపోతున్నారు. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అందుకని అది మనం వినడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది వాళ్ళు చేసింది. కానీ వాళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో వాళ్ళు ఓడిపోయారని అర్థం చేసుకోవాలి. నస్రుల్లాని చంపారు, ఏమైంది? ఈ రోజు మళ్ళీ హిజ్బుల్లా వీళ్ళ మీద ఫైరింగ్ చేస్తోంది, ఆగలేదే. వీరేమో లిడ్డార్ రివర్ దాటి వీళ్ళు దక్షిణ లెబనాన్ని క్యాప్చర్ చేసింది. వీళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళు ఉత్తర లెబనాన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు బెయిరూట్లో మీరు బాంబులు వేస్తున్నారు, వాళ్ళ సొరంగాల్లో కూడా దాచుకున్నారు. దానివల్ల ఇంతకాలం మీరు 2.5 సంవత్సరాలు యుద్ధం చేసి హమాస్ ని ఈ రోజు దాకా వాళ్ళు కంప్లీట్ గా నాశనం చేయలేకపోయింది ఇజ్రాయెల్. వాడు యాహియా సిన్వర్ ని చంపారు, ఇంకెవరినో చంపారు. ఇంతమందిని చంపిన తర్వాత కూడా హమాస్ ఈ రోజు ఉంది కదా. సో టాక్టికలీ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్, స్ట్రాటజికలీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. రా అక్కడ మనం చాలా మన సక్సెస్ అన్నది నాట్ జస్ట్ టాక్టికల్, స్ట్రాటజిక్ గా కూడా మనం చాలా సక్సెస్ గా వెళ్తున్నాం. ఈ రోజు పాకిస్తాన్ లో భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పనిచేసినటువంటి ఎవరిని వదిలిపెట్టలేదు మనం. ఎప్పుడో పాత జరిగినటువంటి మనకు ఇండియన్ ఎయిర్లైన్స్, మనకు కాఠ్మండు కండహార్ హైజాక్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి టెర్రరిస్టులను చంపేశాము, దాంట్లో వెనకాల ఉన్నటువంటి ప్లానర్స్ ని చంపాము, ఎవరిని వదలలేదే మనం. సో మెసేజ్ వెళ్ళింది వాళ్ళకి, ఎవరు సేఫ్ కాదు అన్నటువంటి మెసేజ్ పంపించాం. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ని మనం ఒక విధమైనటువంటి ఒక కంట్రోల్ చెక్ లో పెట్టగలిగాం. సో లాంగ్ టర్మ్ ఆలోచన చేస్తున్నాం. సరే, మనం మొసాడ్ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉంది. టెక్నాలజీ వాళ్ళు ఎలా వాడారు, పేజర్లు ఎలా వాడారు. సో ఈ రెండు స్పై ఏజెన్సీస్ లో కూడా వాళ్ళకి స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం వాళ్ళకి ఏం తీసిపోలేదు. మనం చేయగలిసినటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తున్నాం, మనం కూడా చేస్తున్నాం. కానీ బట్ నువ్వు అన్నట్టు మతపరంగా చూడడం అనేది చాలా తప్పు. దేశం మనకు ముఖ్యం. ఏ భగవంతుడు కొలుస్తారో మీ ఇష్టం, అదంతా అనవసరం. కానీ భారతదేశం గురించి మనం ఆలోచన చేయాలి. మనలో వీక్నెసెస్ ఉంటే సరిదిద్దుకుందాం, వేరే దగ్గర ఏమైనా నేర్చుకునే ఉంటే నేర్చుకుందాం. కానీ మన భారత ఔన్నత్యం అనేది అందరికంటే చాలా కీలకం అని మనం ఎప్పుడు గుర్తుపెట్టాలి. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇది భారతదేశానికి సంబంధించిన మరొక అద్భుతమైనటువంటి విషయం. ఇది రుద్రం 3 హైపర్సానిక్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ని ఇప్పుడు సుఖోయ్ యుద్ధ విమానాలకి అనుసంధానిస్తూ ఒక అద్భుతంగా ఇప్పుడు దాన్ని అమలు పరచబోతున్నారు. సో సీడ్ అంటారు కదా, సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ అని. సో శత్రు దేశాల స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మొత్తానికి సప్రెస్ చేయడానికి ఇప్పుడు ఇది ఒక మైలురాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ అంటే ఏంటి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ఏముంటాయి? వాళ్ళకి రడార్స్ ఉంటాయి, తర్వాత యాంటీ ఎయిర్ బ్యాటరీస్ ఉంటాయి, రైట్? దానికి సర్వీలెన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ లేయర్స్ లో ఉంటాయి. వాటిని సప్రెషన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అవి సప్రెస్ చేయడం అంటే ఏంటి? వాళ్ళ రడార్స్ కానీ, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్, మిజైల్స్ కానీ, వీటిని టేక్ డౌన్ చేయడం. సో ఈ రుద్రం 3 అన్నది అఫ్ కోర్స్ ఇదివరకు రుద్రం 1, రుద్రం 2 ఉండేవి. ఇప్పుడు రుద్రం 3 అన్నది 550 నుంచి 600 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అంటే సుఖోయ్లో దాన్ని అనుసంధానం చేసి తీసుకువెళ్తాము. అక్కడి నుంచి భూమి మీద ఉన్నటువంటి రెడార్లను, వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ని, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని కొట్టగలదు. కొడితే అవి ఏమీ బతకవు, సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే దీని వార్ హెడ్ అంత పటిష్టమైనటువంటి వార్ హెడ్. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే కైనెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ లిటరల్గా హైపర్సానిక్ స్పీడ్లో వెళ్తుంది. మ్యాక్ 5 కంటే అబవ్ ఉన్నంత హైపర్సానిక్, మ్యాక్ 5 కంటే తక్కువ ఉన్నది సూపర్ సానిక్, మ్యాక్ 1 కంటే తక్కువ ఉంటే సబ్ సానిక్. సో మ్యాక్ అన్నది మనకు తెలుసు కదా, అది స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే తక్కువ ఉంటే సబ్ సానిక్, స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ ఉంటే సూపర్ సానిక్. అదే
5 రెట్లు సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ లో వెళ్తే కనుక దాన్ని హైపర్సానిక్ అంటారు. సో ఇది హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్ళగలదు. హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్తే కనుక వాళ్ళ రడార్లు కనుక్కోలేవు. వాళ్ళు కనుక్కునేసరికే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది. అంతే. ఇంత హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్తుంది అంటే 500 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది దానికి? బహుశా మహా అంటే ఒక 5-6 క్షణాలు పడుతుంది. 5 to 10 సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. 5 to 10 సెకండ్స్ లో వెళ్తే కనుక వాళ్ళు రడార్ ఎప్పుడు పసిగట్టాలి, కౌంటర్ మెషర్స్ ఎప్పుడు వాళ్ళు దాన్ని మిజైల్ పంపించాలి, దీని ట్రెజెక్టరీని వాళ్ళు మ్యాథమెటికలీ క్యాల్కులేట్ చేసి దాన్ని కౌంటర్ మెజర్ పెట్టాలి, ఎక్కడ సాధ్యం అవుతుంది అది? కాబట్టి ఇది షూర్ కిల్ షాట్, ఇది రుద్రం 3 అన్నది. దీని డిస్టెన్స్ ఇప్పుడు 550 to 600 కిలోమీటర్స్ అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వము, డిఆర్డిఓ, మన సైన్యము వాళ్ళు ఏదైనా ఒక నంబర్ ఇచ్చారంటే చాలా క్లాసిఫైడ్ నంబర్ ఉంటుంది. చాలా మటుకు వాళ్ళు చెప్పరు బయట. బహుశా ఇది ఈవెన్ మచ్ బియాండ్ 600 కిలోమీటర్స్ ఉంటుంది. మేబీ 700-750 కిలోమీటర్స్, మనకు తెలియదు, చెప్పరు, ప్రభుత్వం చెప్పదు. కానీ వాళ్ళు చెప్పిన అంచనా వేసుకుందాం 550 to 600 కిలోమీటర్స్ అంటే కంప్లీట్ వాళ్ళ సింధ్ నుంచి బలూచిస్తాన్, ఈస్ట్ బలూచిస్తాన్, అలాగే మనకు పంజాబ్, తర్వాత మనకు పిఓజేకే, గిల్గిట్ బాల్టిస్తాన్, ఈ ప్రాంతం ఎక్కడా కూడాను వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఏది కూడా బతకదు. అంత పటిష్టమైనటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ అస్త్రాన్ని మనం ఇంటగ్రేట్ చేసుకున్నాం సుఖాయ్ తోటి. మన దగ్గర ఉన్నటువంటి హెవీయెస్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సుఖాయ్. మనకు తేజస్ చాలా చిన్నది, లైట్ ఎయిర్ క్రాఫ్ట్, అది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఎల్సీఏ అది. తర్వాత మనకి ఈవెన్ రఫాల్స్ కూడా సుఖాయ్ కంటే తక్కువ వెయిట్ ఉన్నటువంటివి అవి. సుఖాయ్ ఎందుకంటే హెవీయెస్ట్, దాంట్లో అనుసంధానం చేశాం. మనకు రఫాల్తో వచ్చిన ప్రాబ్లం ఇదే కదా, కొత్త మా అస్త్రాలు తీసుకొస్తున్నప్పుడు దాన్ని అనుసంధానం చేయాలంటే ప్రతిసారి డసాల్ట్కి వెళ్తున్నాం. ఈ 114 ఎయిర్ క్రాఫ్ట్స్ కొత్త ఆర్డర్ ఈ రోజు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే దీనికోసం రిలీజ్ అవ్వట్లేదు. మనం అది అడుగుతున్నాం. రేపటి రోజు మేము ఇంకా చాలా కొత్త మిసైల్స్ తీసుకొస్తాం. వాటి యొక్క దాని ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, దాని అనుసంధానం చేయడం ఏదైతే ఉందో అది మా చేతిలో ఉండాలి. కానీ ప్రతిసారి మీరు వచ్చి దాన్ని మనకు సోర్స్ కోడ్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేసి చేసే ఆ పరిస్థితి మాకు సరిపోదు అని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకని ఈ డిలేస్ అవుతున్నాయి. లేకపోతే ఈ పాటికి 114 రఫాల్స్ ఎప్పుడో ఆర్డర్ ఇచ్చి ఉండేవాడు. కానీ సుఖాయ్ మన అధీనంలో ఉంది కాబట్టి మొత్తం లైసెన్స్ తో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు సుఖాయ్లో అనుసంధానం చేయగలిగాం. సో అందుకని ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక కౌంటర్ మెషర్. పాకిస్తాన్ దీని నుంచి అసలు తట్టుకునే సమస్య లేదు. అటాక్ అయిందంటే కనుక ఏవీ బతకవు. ఆఫ్టర్ ఆల్ ఒక షహీద్ 136 డ్రోన్ థర్డ్ రెడార్ని కొట్టేసింది మనకు గల్ఫ్ లో, ఖతార్ లో, ఇతరత్ర ప్రాంతాలు. ఒక $500 million ఖరీదు చేసేటువంటి థర్డ్ని వాళ్ళు ఒక షహీద్ డ్రోన్ కొట్టగలిగిందంటే రుద్రం 3 ఎంత డివాస్టేషన్ తీసుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు. నార్మల్ బంకర్స్ కూడా మొత్తం బ్లాస్ట్ చేయగలరు. మనం 10 అంతస్తుల లోపల తవ్వుకున్నారంటే మనం 10 అంతస్తు వరకు వెళ్ళి కొట్టవలసిన అవసరం లేదు. మనకి పైన 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ కొట్టామంటే కానీ కింద నుంచి ఎవడు రాలేడు, అయిపోయింది, సీల్ అయిపోయింది, స్టోరీ అయిపోయింది. కాబట్టి అంతటి కెపాసిటీ దీనికి రుద్రం 3కి ఉన్నది. అది సక్సెస్ఫుల్ గా దీన్ని టెస్ట్ చేసి దీన్ని అనుసంధానం చేసినందుకు డిఆర్డిఓకి, హెచ్ఏఎల్కి, తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, వీళ్ళందరినీ కూడా మన అభినందన తెలుపుతాం. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ రెజిమెంట్ మొత్తం 10లో 7వ రెజిమెంట్ ని ఆపరేషనలైజ్ చేశారు, అమల్లోకి తీసుకొచ్చారు. సో అసలు యాక్చువల్లీ రెజిమెంట్ ఉద్దేశం ఏంటి? ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ రెజిమెంట్ అనేది దాని అర్థం ఏంటి, వ్యవహారం ఏంటి? అండ్ ఇది 7th రెజిమెంట్ ఇప్పుడు ఆపరేషనలైజ్ అయిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? మనకు ఒరిజినల్ గా 2010 ఆ ప్రాంతంలో పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ మనం దానికి మనం కొంటున్నప్పుడు 4 బ్యాటరీస్ మాత్రమే అప్పుడు ప్రభుత్వం అనుకుంది. 4 బ్యాటరీసే పెట్టుకున్నాం. తర్వాత గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. ప్రభుత్వం 10 బ్యాటరీస్ 10 రెజిమెంట్స్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు 7వ రెజిమెంట్ ఆపరేషనలైజ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ సంవత్సరాంతం వరకు అంటే 2026 ముగిసేసరికి 8వ రెజిమెంట్ కూడా ఆపరేషనలైజ్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఆల్రెడీ ప్రోటోకాల్, దానికి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్ వచ్చేసింది. దాన్ని సెటప్ చేయడము, దాని ప్రోటోకాల్స్ అవన్నీ జరుగుతున్నాయి. బహుశా ఈ సంవత్సరాంతానికి అది కూడా అయిపోతుంది. వచ్చే సంవత్సరం అంటే 2027లో ఇంకొక 2 రెజిమెంట్స్ కూడా రాబోతున్నాయి. మొత్తం 10 రెజిమెంట్స్ ఉండబోతుంది. ఒక రెజిమెంట్ లో మనం చూస్తే కనుక ఎలా ఉంటుందంటే కనుక ఒక రెజిమెంట్ లో మనకు రమారమి 3 మనకు దాంట్లో ఇవి ఉంటాయి అన్నమాట, స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో 3 బ్యాటరీ గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీ గ్రూప్ లో 6 మనకు ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్స్ ఉంటాయి. సో అందుకని 6 x 3 అంటే 18 మన దగ్గర ఈ ఫైరింగ్ కెపబిలిటీ అన్నది
18 యూనిట్స్ ఒక్కొక్క రెజిమెంట్ లో ఉంటాయి. 44 సెకండ్లలో 44 సెకండ్స్ లో 1000-2096 మిజైల్స్ ఫైర్ చేయగలరు. 1000-2096 మిజైల్స్ ఫైర్ చేయగలరు. అంటే ఈ మొత్తం 18 కలిసి ఫైర్ చేస్తే కనుక రమారమి ఒక 1.5 కిలోమీటర్స్, ఒక స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా నాశనం అయిపోతుంది. 100 to 120 కిలోమీటర్స్ దూరంలో ఇది కొట్టగలరు. సో ఈ ఏరియా శానిటైజేషన్ అంటారు. ఏరియా శానిటైజేషన్ కొట్టామంటే అది కంప్లీట్ నాశనం అయిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ క్యాంటన్మెంట్ మీద కొట్టామనుకుందాం, క్యాంటన్మెంట్ ఇంకేం బతకవు. వాళ్ళ మొత్తం బంకర్లు, వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ వెహికల్స్ కానీ, ట్యాంకులు కానీ, వాళ్ళ ఫ్యూయల్ డిపోలు కానీ, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, వాళ్ళ రెడార్ స్టేషన్స్ కానీ ఏమి బతకవు. ఆ ఏరియాలో ఉన్నది ఏమి బతకదు, కంప్లీట్ నాశనం అయిపోతుంది. ఇన్ఫాక్ట్ దీని కెపాసిటీ చూసి ఈవెన్ ఫ్రాన్స్ కూడా కొనడానికి సిద్ధపడుతుంది. వాళ్ళు కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఈరోజు అర్మేనియా, భారతదేశం 2 దేశాల దగ్గర మాత్రమే పినాకా ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. సో అందుకని ఈ పినాకాని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 7వ రెజిమెంట్ వచ్చింది, ఇంకా 10వ రెజిమెంట్ దాకా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉండగా మనకు సోలార్ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. ఈ కంపెనీ వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎన్హాన్స్డ్ వర్షన్. ఇప్పుడు ఇది రమారమి 120 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి కెపాసిటీ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ ఉంటే దాన్ని 200 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది వాళ్ళు ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు ఆల్రెడీ. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు 7th రెజిమెంట్ లో మనకు 120 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిందే ఉంది మన దగ్గర. ఇంకా అర్లియర్ నెక్స్ట్ వర్షన్ ఇంకా రాలేదు. బట్ నేనేమంటానంటే పినాకా మీద భారతదేశం ఇంత ఫోకస్ ఎందుకు పెడుతోందంటే ఏరియా శానిటైజ్ అయిపోతుంది. బ్రహ్మోస్ వెళ్ళి ఒకదాన్ని కొట్టొస్తుంది అంతే. ఇది ఒక 44 సెకండ్స్ లో 18 బ్యాటరీస్ ఫైర్ చేసినాయంటే రమారమి 1300 మిజైల్స్ వెళ్ళి పడుతున్నాయంటే అక్కడ ఏమవుతున్న పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని ఆపగలరు, వాళ్ళు యాంటీ మిజైల్ బ్యాటరీస్ ఎన్ని కొట్టగలరు వాళ్ళు, అంటే అది 44 సెకండ్స్ లో. అంటే మళ్ళీ దాన్ని ఒక వితిన్ 15-20 మినిట్స్ దాన్ని రీలోడ్ చేసి మళ్ళీ ఫైర్ చేయగలరు. అంటే గంటలు ఎన్ని కొట్టగలం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఇంకా రిలెంట్లెస్, వాళ్ళు తప్పించుకోలేనటువంటి బ్యాటరీ కొడుతూనే ఉంటుంది. అందుకే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లో ఉన్నటువంటి కెపాసిటీ తెలుసుకుని మన ప్రభుత్వం దాని మీద అంత ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఇన్ని మనకు రెజిమెంట్స్ పెట్టుకుంటున్నాము. ప్లస్ అది 2 పాకిస్తాన్, చైనా రెండింటికి సంబంధించి మనం పెడుతున్నాం. ప్లస్ డిస్టెన్స్ ఎన్హాన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఏదైతే సోలార్ గ్రూప్ ఉందో అది 200 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన డెమాన్స్ట్రేషన్ ఇచ్చేసింది. ఇంతవరకు మనం 120 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది మనం చూస్తున్నాం. అంటే మన సరిహద్దుల దగ్గర దాకా వచ్చేటువంటి ఏది కూడా బతకదు. ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేయగలం. వాళ్ళ క్యాంటన్మెంట్స్ కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్స్ కానీ, వాళ్ళ లాజిస్టిక్ హబ్స్ కానీ, లేదా ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ మన ఎయిర్పోర్ట్స్ మీద వాటి మీద కొట్టామంటే కనుక ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు పనికిరాదు, ఫినిష్, దాన్ని ఏం చేయలేము. రన్వేలు దెబ్బతింటాయి. తర్వాత వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్స్ ఏమిటంటే బ్రహ్మోస్ ఏంటంటే మనం ఊరికే వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం, ఇది చేయగలం మేము చూపించాం. పినాకా కొట్టిందంటే కనుక మొత్తం ఏరియా మొత్తం ధ్వంసం అవుతుంది. సో అటువంటి కెపాసిటీ ఈరోజు మనకు ఉన్నది. 7th రెజిమెంట్ వచ్చింది. ఇంకా నేను చెప్పినట్టు వచ్చే సంవత్సరం కంతా 10 రెజిమెంట్స్ ఆపరేషన్ లో ఉండబోతున్నాయి. కాబట్టి మనం ప్రభుత్వానికి, మన ఆర్మీకి, అలాగే వీళ్ళందరికీ కూడా సైంటిస్ట్, దీని వెనకాల పనిచేసే సైంటిస్ట్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. హైదరాబాద్ కి చెందినటువంటి, హైదరాబాద్ లో ఉన్నటువంటి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, మిధాని, అందరికి సుపరిచితం. ఇది మిధానిలో ఇప్పుడు ఈ టైటానియం అలైస్ కి సంబంధించినటువంటి రీసెర్చ్ లో అండ్ వాటి తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చర్ చేయడంలో మిధానికి మంచి పేరుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అలాయిస్ ని మనం యాక్చువల్లీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అలాయిస్ ని ఇప్పుడు మన భారతదేశంలోనే తయారు చేసుకునే విధంగా ఇప్పుడు మిధాని ఆవిష్కరించినట్టుగా తెలుస్తోంది. సుఖోయ్ యుద్ధ విమానాల్లోని ఇంజన్లకి వాడేటువంటి అలాయిస్ ని మిధాని ప్రొడ్యూస్ చేయబోతోంది. సో దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా సార్? ఇంజన్ మనకు ఫైటర్ ఇంజన్ కి సంబంధించి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి కీలకమైన ఇంజన్ లో కూడా మెటలర్జీ, ఎటువంటి అలాయిస్ వాడతారు అనేది చాలా కీలకం. దాంట్లో లైట్ గా ఉండాలి, ప్లస్ చాలా హీట్, ప్రెషర్ రెసిస్టెంట్ ఉండాలి. ఎందుకంటే అంత ఫాస్ట్ గా మ్యాక్ 1, మ్యాక్ 2 స్పీడ్ లో వెళ్తుంటారు. ఆల్మోస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వెళ్తుంటారు. అంత ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి ప్రెషర్ చాలా ఉంటుంది. దాంట్లో వేడికి అది చిట్లిపోయి విరిగిపోయి ఏమైందంటే మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఆ హీట్ తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి, లైట్ గా ఉండాలి. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రతి గ్రామ్, ప్రతి కిలోగ్రామ్ కూడా దాన్ని యొక్క కెపాసిటీ యొక్క దాని అది యుద్ధం చేయగలిగిన పటిమను తగ్గించుకుంటూ వెళ్తుంది.
కాబట్టి ఒక కిలోగ్రామ్ తగ్గించగలిగామంటే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ టు థ్రస్ట్ రేషియో అంటారు అన్నమాట. ఆ వెయిట్ టు థ్రస్ట్ రేషియో అన్నది ఆప్టిమల్ గా ఉంటే గనక అది ఎక్కువ పేలోడ్ తీసుకొని, పేలోడ్ అంటే కింద వాళ్ళు ఏమి యాడ్ చేస్తారు, మిజైల్స్ పెడతారా ఇంకేమేమి పెడతారో అవన్నీ తీసుకుని ఎగరగలిగినటువంటి కెపాసిటీ దానికి ఎక్కువ ఇవ్వాలి. ప్లస్ అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది, ఎంత దూరం వెళ్ళగలదు, ఎంత ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఎంత హీట్ తీసుకోగలదు. ఈ సాటిల్ చేస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు స్పీడ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రెషర్ ని తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా మెటలర్జీ మీద ఆధారపడుతుంది. అది ఎటువంటి మెటల్స్ వాడుతుంది. మనకు జీఈ లాంటివి కానీ, సఫ్రాన్ లాంటివి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇంజన్లు ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ సుఖాయ్ కూడా మన ఇంజన్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము, లేదా అండర్ దేర్ లైసెన్స్ ఇక్కడ అసెంబుల్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించిన బ్లేడ్లు, దానికి సంబంధించిన కేసింగ్లు, దానికి సంబంధించిన క్రిటికల్ కాంపనెంట్స్ ఏమన్నాయి అన్ని రష్యా నుంచి తెచ్చుకుంటాం. రష్యానే అలైజ్ చేస్తాం. ఇది మనకు సుఖాయ్లో ఉన్నటువంటి మేజర్ ఇంజన్ ఏదైతే ఉందో అది మనకు AL31FP అన్నటువంటి ఇంజన్, ఇది వాడుతున్నాం. దాని మెటలర్జీ ఈ రోజు కూడా రష్యా దగ్గర. సో మిథాని, మన హైదరాబాద్ బేస్డ్ మిథాని ఏం చేసిందంటే దీంట్లో 2-3 కీలకమైనటువంటి అలాయిస్ ని వాడు భారతదేశంలో తయారు చేసి దాన్ని సర్టిఫై చేయగలిగారు. అంటే సర్టిఫై చేయడం అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. అది యాక్చువల్ గా ఇంజిన్స్ లో పెట్టి చూడాలి, దాని ఎన్ని గంటలు అది తట్టుకోగలదు, రెసిస్టెన్స్ ఉందా లేదా, దానివల్ల ఫెటీగ్ అంటారు, మెటల్ ఫెటీగ్ అంటారు. అంటే దాంట్లో ఏమైనా క్రాక్స్ వచ్చినాయా, దాని నిజంగా ఏమైనా తట్టుకోగలిగిందా, దానివల్ల ఇంటర్నల్ గా ఏమైనా స్ట్రక్చర్స్ దాన్ని ఎక్స్రే తీసి చూస్తారు, దాని స్ట్రెస్ టెస్ట్ అని చాలా ఉంటాయి, అవి చేసి చూస్తారు. ఇవన్నీ చేసి అవి తట్టుకుందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి ఈ మెటలర్జీ, ఆ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ZS65 అన్నది, అలాగే BZL1, BZL14H, ఇటువంటి మెటీరియల్స్ కాంపనెంట్స్. ఆఫ్ కోర్స్ మనకి సీక్రెట్స్ బయట చెప్పరు వాళ్ళు, నికెల్ అలాయిస్ అంటారు, లేదా మనకు ఇంకేదైనా ఇతరత్ర మెటల్కి సంబంధించినటువంటి అలాయిస్ అంటారు. కానీ అవి మన దేశంలోనే తయారు చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ మనకు వస్తుంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే కావేరీ ఇంజిన్ లో మనకు మేజర్ ప్రాబ్లం అదే. అది ఇస్తున్నటువంటి థ్రస్ట్ కి దానికి ఉండవలసిన వెయిట్ కి పొంతనం లేదు. వెయిట్ ఎక్కువ ఉన్నది, థ్రస్ట్ తక్కువ ఇస్తుంది. సో అక్కడ ఇస్తున్నటువంటి థ్రస్ట్ కి పోనీ ఆ థ్రస్ట్ కే మనం ఏమైనా దేంట్లోనే పెట్టుకుందామా అంటే కూడా వెయిట్ ఎక్కువ, వెయిట్ తగ్గించాలి. మెటలర్జీ మీద ఆధారపడి ఎటువంటి అలాయిస్ పెడితే మనం దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలం అన్నది చాలా కీలకం. ఈరోజు మిథాని ఇది చేసినందుకు మనం ఇదొక బ్రేక్ త్రూ కింద మనం భావించాలి. రాబోయే రోజుల్లో ఈ మెటలర్జీ మీద ఇంకా పరిశోధన బాగా చేస్తే కనుక బహుశా మన దగ్గరే ఈ యొక్క ఇంజిన్ కి సంబంధించినటువంటి మెటలర్జీ మనం మాస్టర్ చేసి ఐపీ మన దగ్గరనే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మన దేశంలో పెట్టుకుంటే కనుక మేబీ ఫ్యూచర్ లో మనం ఇంజిన్ మనమే తయారు చేసుకునే క్షమత మనకు కెపాసిటీ రావచ్చు. కానీ ఇదొక శుభ పరిణామము. ఇదొక అఫ్ కోర్స్ ఇది రష్యన్ ఇంజిన్ లోనే మనం దానికి సంబంధించిన మెటలర్జీ మనం చేస్తున్నాము. ఇంకా మన ఇండిపెండెంట్ మెటలర్జీ మనం మన తేజస్కి వాటికి చేసుకోవట్లేదు. బట్ స్టిల్ గతంలో ఉన్న దానికి పోలి చూస్తే ఇప్పుడు చాలా ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ కింద భావిద్దాం. మిథానిని, తర్వాత దీన్ని సర్టిఫై చేసినటువంటి సైంటిస్టులని వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఎస్ సార్, నిజంగానే. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఒక అద్భుతం జరగబోతోంది. యాక్చువల్లీ వరల్డ్స్ ఫస్ట్ అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ ని నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్ దగ్గర నిర్వహించబోతున్నారు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ దీనికి ఫౌండేషన్ వేసింది, శంకుస్థాపన చేశారు. సో యాక్చువల్లీ నాకు అర్థం కావట్లేదు, అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి? నిజానికి ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ షిప్ యార్డ్, మ్యారిటైమ్ షిప్ యార్డ్ అని అంటున్నారు. సో ప్రపంచంలో ఇప్పటి వరకు అసలు లేనే లేదా, ఎందుకు, అండ్ ఇప్పుడు మన దగ్గర దీని ప్రాధాన్యత ఏంటి? అంటే ప్రపంచంలో ఇప్పుడు కొత్త కొత్త యుద్ధ నీతులు ఏవైతే వస్తున్నాయో, యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వస్తున్నాయో, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాం కదా. ముఖ్యంగా మనం చూస్తే కదా అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్, మనుషులు లేకుండా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్. అంటే ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, లేదా మనకు షిప్పులు కావచ్చు, సబ్మరీన్లు కావచ్చు. దేంట్లో ఇటువంటివి కొన్ని మనిషి లేకుండా వెళ్ళగలిగినటువంటి ప్లాట్ఫామ్స్ తయారవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే నార్మల్ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ కానీ, నార్మల్ వాళ్ళ సీపోర్ట్స్ కానీ వాటిని వాడుకుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ అన్మాన్డ్ సర్ఫేస్ వెహికల్ వెళ్ళాలి మనకు, అంటే సముద్రం మీద వెళ్ళేటువంటి బోట్ల లాంటివి, మనిషి ఉండడు కానీ దాన్ని వీళ్ళు ఎక్కడి నుంచో గైడ్ చేయొచ్చు, లేదా దానికి ఏదైనా కోఆర్డినేట్స్ ఇవ్వచ్చు, పలానా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో పలానా పాయింట్ అనేది ఇవ్వచ్చు, లేదా హీట్ సీకింగ్ ఇవ్వచ్చు.
ఇగో పలానా హీట్ ఉంటుంది అంటే ఒక ఏదైనా మన అక్కడ ఉన్నటువంటి ఒక 8 శత్రువుకు సంబంధించిన ట్యాంకరో, వాళ్ళకి సంబంధించిన షిప్పో, సబ్మెరీనో ఏదో ఒకటి మనకు తెలియదు, దానికి హీట్ సీకింగ్ దానికి కనుక మనం కోఆర్డినేట్స్ ఇస్తే మనిషి లేకుండా అది వెళ్ళి అక్కడ అటాక్ చేసి వస్తుంది. లేదా సర్విలెన్స్, ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్, సోనార్స్ ఇవన్నీ చేసి రాగలరు. సో మనిషి లేకుండా వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం అంతా కూడా నార్మల్ గా వాళ్ళకు ఉన్నటువంటి నేవల్ అసెట్స్ కానీ ఎయిర్ అసెట్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ వాటిలోనే వాడుతున్నారు. కానీ మొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జువ్వెలదిన్న అన్నటువంటి గ్రామం దగ్గర నెల్లూరు జిల్లాలో మనకు వీళ్ళు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అన్నట్టు రమారమి 28-30 ఎకరాల వైశాల్యంలో ఉన్నటువంటి ఈ అటానమస్ మెరైన్ బే ఒకటి వాళ్ళు అక్కడ హార్బర్ ఒకటి తయారు చేస్తున్నారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువ పనిచేస్తాయి. దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టు 2 ఉన్నాయి. ఒకటి సముద్రం మీద వెళ్ళేటువంటి మనిషి లేనటువంటి ప్లాట్ఫామ్స్, సర్వేలెన్స్ కావచ్చు, అంటే ప్రతిదీ యుద్ధానికి ఏమైనా వాడుకోకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ షిప్కి ఏదో దెబ్బ తగిలింది, లేదా అక్కడ ఏదో మనం వెళ్ళి చూడాలి ఎంతవరకు దెబ్బ తగిలింది, కింద వెళ్ళి ఫోటోగ్రాఫ్ చేయాలి, దాని స్ట్రెస్ ఎంత ఉంది, పెయింట్ ఊడిపోయిందా, దానికి ఏమైనా అయిందా, ఏమైనా దెబ్బలు తగిలాయా, ఏమయ్యాయి, ఇవన్నీ అసెస్ చేయడానికి వెళ్ళడానికో దేనికైనా పనిచేయచ్చు. సో అటువంటివి పీస్ టైం కావచ్చు, వార్ టైం కావచ్చు, అటువంటి ప్లాట్ఫామ్. అలాగే సముద్రం లోపల వెళ్ళేటు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు సముద్రం లోపల హల్ ఉంటుంది కదా, దాని లోపల ఏదైతే సముద్రంలో ఉండే ప్రొపెల్లర్స్ వాటిలో ఏమైనా డ్యామేజ్ అయిందా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ ఏమైనా లోపల ఇరుక్కుపోయినాయా, ఏమైనా నెట్ ఇరుక్కుని ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఇవన్నీ సర్వే చేయడానికి వెళ్ళవలసినటువంటి అండర్ వాటర్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు. మనం గతసారి మనం చర్చించాం. ఈ 2 కాకుండా ఆంఫీబియస్ ప్లాట్ఫామ్స్ మనకు సముద్రంలో నుంచి ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ ఆకాశం సముద్రంలోకి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆంఫీబియస్ ప్లాట్ఫామ్స్. ఇటువంటివి సముద్రానికి సంబంధించిన ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ కూడా మనిషి లేనటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడాను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటి ఒక వరల్డ్స్ ఫస్ట్ ఒక సైట్ మనం ఆంధ్రప్రదేశ్లో తయారు చేసుకోబోతున్నాం. అది ప్రైవేట్ రంగ సంస్థలో జరుగుతుంది. సో అందుకని ఇది చాలా పెద్ద, చాలా వండర్ఫుల్, సూపర్ విషయం ఇది. ఎలాగైతే మనకు హర్యానాలో మనం అన్మాన్డ్ ఎయిర్ అసెట్స్ కోసం సపరేట్ ఒక రన్వే పెట్టుకుంటున్నామో, అలాగే అన్మాన్డ్ సీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ కి ఇగో ఇక్కడ పెడుతున్నాం, జువ్వెలదిన్నలో మనం పెట్టుకుంటాం. దీంట్లో మల్టిపుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆఫ్ కోర్స్ మనకు సాగర్ డిఫెన్సే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తారు. ప్లస్ ఇంకేమైనా వేరే సంస్థలు వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకోవచ్చు, తర్వాత టెస్టింగ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ వీళ్ళకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఆధారంగా టెస్టింగ్ చేయొచ్చు. సముద్రంలో వెళ్తున్నాయా లేదా, దీనికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, దాని స్ట్రెస్ టెస్ట్, దాని యొక్క ఎండ్యూరెన్స్, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అన్ని టెస్ట్ చేయడానికి వీళ్ళ ఎక్విప్మెంట్. అందుకని మళ్ళీ కొన్ని కంపెనీలు ఫర్ ఇన్స్టెన్స్ అంతంత ఖర్చు పెట్టి టెస్టింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. వీళ్ళకి అవుట్ సోర్స్ చేయొచ్చు, ఏదో ఫీజు ఇచ్చి వీళ్ళు టెస్టింగ్ కూడా చేసిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్, బెంగళూరులో మన వాళ్ళు ఏదైనా ఒకటి తయారు చేశారంటే, ఇటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఆంఫీబియసో లేకపోతే సముద్రం మీద వెళ్ళేదో సబ్మరీన్ ఏదో ఒకటి మనం ప్లాట్ఫామ్ తయారు చేశారంటే వీళ్ళు టెస్టింగ్ చేసి పెడతారు వాళ్ళకి, అది కూడా చేయొచ్చు. అలాగే మెయింటెనెన్స్, రిట్రోఫిట్ ఇవన్నీ కూడా చేయగలరు. సో ఒక 1 స్టాప్ షాప్ అందాం. అక్కడ మొత్తం మనకు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, దానికి సంబంధించినటువంటి టెస్టింగ్, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, దానికి సంబంధించిన రిపేర్లు అన్ని కూడా చేసేటువంటిది అన్మాన్డ్ ప్లాట్ఫామ్, సముద్రానికి సంబంధించిన అన్మాన్డ్ ప్లాట్ఫామ్ సంబంధించింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కరించడానికి శంకుస్థాపన జరిగింది. బహుశా ఇది 2 సంవత్సరాలు పట్టొచ్చు ఇది మొత్తం ఇది కంప్లీట్ గా అవ్వడానికి ప్రాజెక్టు. బట్ ప్రపంచంలోనే మొదటిసారి అంటే మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఎంత ఫోకస్ పెడుతున్నామో మన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంటే రాబోయే రోజు యుద్ధాలన్నీ కూడా అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ లో ఉండబోతున్నాయి, కొత్త టెక్నాలజీతో ఉండబోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోబోతున్నాము. ఈ నావిగేషన్ సంబంధించినటువంటివి మనుషులకు మనకు ప్రాణ నష్టం జరగకుండా మనం యుద్ధం చేసేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి దానికి ముందస్తుగానే ప్రిపేర్ అవుతున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటాం. అందుకని వీళ్ళందరినీ కూడాను మనకు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మన నేవీ కావచ్చు, లేదా మన ప్రభుత్వం కావచ్చు, మన డిఆర్డిఓ లాంటి ఎవరైతే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు, అలాగే వీళ్ళకు ఈ ప్రాంతంలో స్పేస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం.
ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. యాక్చువల్లీ మొన్ననే మనం ఏఐ సమ్మిట్ లో గాల్గోటియాస్ యూనివర్సిటీస్ చేసినటువంటి రాద్ధాంతం మనకు తెలుసు. వాళ్ళు చేసినటువంటి కాపీ క్యాట్ అదంతా కాంట్రవర్సీ అంతా మనకు తెలుసు. ఎక్కడో చైనా నుంచి వచ్చినటువంటి డ్రోన్ చూపించారు. కానీ అట్లాంటి వార్త గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో ఇది పాండిచ్చేరికి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు 4 టన్నుల బరువుల్ని తీసుకెళ్లగలిగేటువంటి ప్రిసిషన్ ఏరియల్ డెలివరీ సిస్టమ్ ని రూపొందించడం జరిగింది. సో యాక్చువల్లీ మనం లాస్ట్ వీక్ మిస్ అయ్యాము సమయాభావం వల్ల. లాస్ట్ వీక్ ది కూడా దీంట్లో జోడిస్తూ ఉన్నాను సార్. మనం మాట్లాడాలనుకున్నది ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్, దాన్ని P8I ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనం సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. అంటే నిజంగానే ఇప్పుడు మనం పెద్ద పెద్ద వస్తువుల్ని కంటైనర్స్ ని కూడా ఇప్పుడు ఈ ఏరియల్ వెహికల్స్ ద్వారా మనం సరఫరా చేయగలిగేటువంటి స్థితిలోకి భారతదేశం వస్తోంది అనే ఒక గొప్ప ఆవిష్కరణలకు సంబంధించినటువంటి వివరాలు చెప్తారా సార్? మనం యుద్ధం అన్నది ఈరోజు లాజిస్టిక్స్ ఆధారంగానే గెలుపో ఓటమే నిర్ణయం అవుతుంది. లాజిస్టిక్స్ కట్ అయిపోతే కానీ యుద్ధం గెలవలేరు ఎవరు కూడా. ఈరోజు రష్యా ఇంతకాలం సుదీర్ఘంగా ఎలా యుద్ధం చేయగలుగుతోంది అంటే వాళ్ళ లాజిస్టిక్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. యుక్రెయిన్ ఎలా తట్టుకోగలిగింది? ఇంత చిన్న దేశమైన వాళ్ళకి లాజిస్టిక్స్ లేవు కదా. ఎందుకంటే నేటో వాళ్ళని సపోర్ట్ చేస్తుంది కాబట్టి, వెనక నుండి నేటో సప్లైస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. ముందర ఉన్నటువంటి సైన్యుడికి వాళ్ళకి అస్త్రశస్త్రాలు లేకపోతేనో ఆహారము, తిండి, నీళ్లు ఇవి లేకపోతే ఎలా యుద్ధం చేయగలరు వాళ్ళు? కాబట్టి ఈ సప్లైస్ ఎంతవరకు ఉంటాయో అంతవరకే యుద్ధాలు జరుగుతాయి. సప్లైస్ కట్ అయిపోయినట్టు యుద్ధం అయిపోతుంది. యుద్ధం చేయలేడు, సైనికుడు యుద్ధం చేయలేడు. కాబట్టి లాజిస్టిక్స్ అనేది చాలా చాలా కీలకం. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఫోకస్ మన భారత ప్రభుత్వం పెట్టింది. దానికి భాగంగానే ఈరోజు చూస్తే పాండిచ్చేరికి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ మణకుల వినయగార్ ఇంజనీరింగ్ కాలేజ్, SMVEC అన్నటువంటి వీళ్ళు ఒక 4 టన్నుల బరువు చేసేటువంటి ఏదైనా మెటీరియల్ ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఎక్కడ వదిలిపెడితే అక్కడ వెళ్ళి పారాచూట్ లో అది దాన్ని డెలివరీ చేయగలిగినటువంటి ఈ అనుసంధానం చేసి మనకు GPS లేదా మనకు నావిక్ వీటిని అనుసంధానం చేసి వెళ్ళి డ్రాప్ చేయగలిగినటువంటి వాళ్ళు ఒక మొత్తం సిస్టమ్ తయారు చేసి ఇచ్చారు. ఎక్కడ మనకు అవసరం ఉంటుంది? కొండ ప్రాంతం ఎక్కడో మనం అక్కడికి హిమాలయాల్లో, లదాఖ్ లో, మనకు ఏదో సిక్కిం లోనో, అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కడో మనం ఫార్వర్డ్ పొజిషన్స్ లోకి కొన్ని హెవీ ఎక్విప్మెంట్ పంపించాల్సి వస్తుంది. 4 టన్ ఒకసారి డెలివరీ, అటువంటిది ఒక 2, 3, 4 డెలివరీ చేయొచ్చు కదా మనం. సో అక్కడికి వెళ్ళి మనం ఫర్ ఇన్స్టెన్స్ మన ట్యాంకులో లేకపోతే మనకు మనుషులు తీసుకెళ్లేటువంటి ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ జనరేటర్స్ అవసరం ఉంటుంది. మనకు సియాచిన్ లో కొరికే చలి, అక్కడ మనకు కరెంట్ ఉండదు, ఏముండదు, చిమ్మ చీకటి, -50°C. అక్కడ మనకు కావాలంటే ఎలాగ మనకు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో డెలివరీ చేయడానికి కావచ్చు, రేగిస్తాన్ మనకు ఎడారిల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో డెలివరీ చేయడానికి కావచ్చు, ఎన్నో ప్రాంతాల్లో మనకు అవసరాలు రావచ్చు. అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒకటి సమయం ఉండొచ్చు, 2 అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అవ్వచ్చు, కొండల్లో ఆ ప్రాంతాల్లో తీసుకెళ్ళడానికి కష్టం అవ్వచ్చు. అటువంటి డ్రాప్ చేయగలిగారు. గతంలో సియాచిన్ లో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాకిస్తానీ ఫైరింగ్ కి దూరంగా వెళ్ళి వాళ్ళు డ్రాప్ చేసేవాళ్ళు. డ్రాప్ చేస్తే అక్కడ గాలి ఆధారంగా అవి డ్రిఫ్ట్ అయిపోయేవి, ఎక్కడో వెళ్ళి పడేవి. మనం అక్కడ ఒక్కొక్క అడుగు వేయడానికి అసలు ఎంత కష్టం, అసలు మామూలు మనిషి ఎవరు నడవలేనటువంటి ప్రాంతం అది. 25,000 feet అబౌవ్ సీ లెవెల్ ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి వీళ్ళు అంత దూరం 1/2 కిలోమీటర్ దూరంలో పడిందంటే దాన్ని అంత దూరం వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో సైనికులు ఎవరి దగ్గర శక్తి ఉండదు. కాబట్టి అది పోయింది. అటువంటివి ఎన్నో కన్సైన్మెంట్స్ వెళ్ళిపోయినాయి. ఇన్ఫాక్ట్ కొన్ని కన్సైన్మెంట్ పాకిస్తాన్ సైడ్ కూడా డ్రిఫ్ట్ అయి పడ్డాయని మనం విన్నాం. సో కాబట్టి అలా కాకుండా ఈ పుదుచ్చేరి కాలేజ్ వాళ్ళు చేసింది ఏంటంటే పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. అది ఏదైతే మనకు పారాచూట్స్ ఉన్నాయో గాలి యొక్క దాన్ని మేనేజ్ చేసుకుని, గాలి యొక్క రెసిస్టెన్స్ దాన్ని మేనేజ్ చేసుకుని ఆ కోఆర్డినేట్స్ ఎక్కడ ఇచ్చారో అక్కడికే వెళ్ళి ల్యాండ్ అవ్వగలిగినటువంటి ఒక మొత్తం ప్రోటోకాల్స్ వాళ్ళ సిస్టమ్ వాళ్ళు తయారు చేయగలిగారు. దీనివల్ల మనకు ఫార్వర్డ్ బేసిస్ లో మనకి ఎక్కడెక్కడ ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, నార్మల్ లాజిస్టిక్స్ కష్టం అనుకున్న ప్రాంతంలో, ప్లస్ చాలా తొందరగా డిప్లాయ్ చేయాలి అనుకున్నటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రేపు చైనా తోటి ప్రతిస్పందన వచ్చింది. మన ఇక్కడి నుంచి మెల్లిగా మన కాన్వాయిల్ బయలుదేరి లదాఖ్ వెళ్ళేసారు, వారం పడుతుంది. అంతవరకు మనం వెయిట్ చేసే టైం లేకపోవచ్చు. మనం ఇమ్మీడియట్ గా ఇంటర్జెక్ట్ చేయడానికి మనం దీన్ని పంపించాలంటే కనుక తొందరగా వెళ్ళగలదు. దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే కెపాసిటీ 4 tons, 2 అటానమస్ నావిగేషన్ గైడెన్స్, అంటే మనిషి గైడ్ చేయకపోయినా దానికి అటానమస్ దాని కోఆర్డినేట్స్ ఇచ్చేస్తే మనకు మనకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ప్రెసిషన్ దానికి ఇచ్చేస్తే కానీ అది వెళ్ళి డెలివరీ అయిపోతుంది. సో విండ్ పొజిషన్ ఎలా ఉన్నా డ్రిఫ్ట్ అయినా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేయగలదు. యాక్యురేట్ డెలివరీ ప్లస్
ర్యాపిడ్ సప్లై, ఈ పాయింట్స్ అన్ని పెట్టి వాళ్ళు చేయగలిగారు. కాబట్టి ఆ కాలేజీని నిజంగా అభినందిద్దాము. అలా మనం మన శాస్త్రంలో మన ప్రైవేట్ రంగ సంస్థలు, మన ప్రభుత్వ రంగ సంస్థలు, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే మన అకాడమియా, ఈ కాలేజీలు, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, వీళ్ళందరూ కలిసి ఎలా మన రక్షణ రంగాన్ని బలపరుస్తున్నారన్న విషయం మనం చర్చిస్తున్నాము. దాని భాగంగానే ఈరోజు ఒక కాలేజ్ చేసింది అన్నది మనం మన ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు P8I అన్నది ఏంటది? సబ్మెరీన్ హంటర్ అంటారు. సముద్రంలో ఉన్న సబ్మెరీన్ హంట్ చేయగలిగిన రెడార్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. బోయింగ్ తయారు చేసింది P8I. అది ఉత్తర సబ్మెరీన్ హంటరే తిరుగుతూ ఉంటుంది. మనకు మొరీషియస్ లో అగిలిగా ఒక ఐలాండ్ లో మనకు ఆ బేస్ ఉంది. అది అక్కడి నుంచి మొత్తం యావత్ ఇండియన్ ఓషన్ మనం తిరుగుతుంటాం, గస్తీ తిరుగుతుంటాం. కానీ అది నార్మల్ బోయింగే. దాంట్లో కూడా మనం ఏం చేసామంటే ఎమర్జెన్సీకి ఏదో షిప్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఏదో మందు సరఫరా చేయాలి, చిన్న చిన్నగా ఉండొచ్చు, 100-150 కిలోలకు సంబంధించిన ఏదో ఉండొచ్చు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదో టూల్ కిట్స్ కావాల్సి వస్తుంది, వాళ్ళకి ఏదో డ్యామేజ్ అయింది, వాళ్ళకి ఏదో కావాలి, లేదా బాయ్స్ కావాలి, వాళ్ళకి అక్కడ చిన్న ఫ్లోట్ లాంటివి కావాలి, ఏదైనా ఉండొచ్చు. దాన్ని ఇమ్మీడియట్ డెలివరీ చేయడానికి 150 కిలోలు వాళ్ళ దగ్గరికి షిప్ల దగ్గరికి డెలివరీ చేయగలిగినటువంటి షిప్ కానీ సబ్మరీన్ కానీ డెలివరీ చేయగలిగింది P8I వాడుకున్నాం. P8I ఓన్లీ సబ్మరీన్ హంటింగ్ మాత్రమే దాన్ని డివైస్ చేశారు. కానీ మనం భారతీయ జుగాడ్ దాంట్లో మనం ఎలా దీన్ని డెలివరీ చేయగలం అది కూడా చేశాం. అందుకనే ఈ రెండు అంశాలు కూడా లాజిస్టిక్స్. రేపటి రోజు యుద్ధం వస్తే మన లాజిస్టిక్స్ ఎలా మనం పటిష్టం చేయాలి, దానికి కావాల్సినవన్నీ ఎలా మనం దాన్ని బలపరుస్తాం అన్న దిశగా ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన చేసినటువంటి మన సైంటిస్ట్లని, మన ప్లానర్స్, వీళ్ళందరూ కూడా అభినందిద్దాం. ఎస్ సార్. సార్, ఇక ఈ వారం మనము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాము. ప్రతి వారం మనము యుద్ధంలో వాళ్ళ వీరోచిత పోరాటంతో భారతదేశపు కీర్తి పతాకాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది యోధుల గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం సార్. యుద్ధం కాకుండా పీస్ టైంలో హైయెస్ట్ మిలిటరీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకుందాం ఒకసారి. అశోక్ చక్ర, పీస్ టైంలో హైయెస్ట్ మిలిటరీ అవార్డు ఏంటి అని అంటే కనుక అశోక్ చక్ర పొందినటువంటి వ్యక్తి లేష్రాన్ జ్యోతిన్ సింగ్. వీరు కాబోల్లో సూసైడ్ బాంబర్ ని ఎదిరించి పోరాడినటువంటి వ్యక్తి. సో వారి వీర గాథని ఒకసారి తెలియజేస్తారా? వారి వివరాలు ఏంటి, మనం ఎలా వారిని స్మరించుకోవాలి, వారికి సంబంధించినటువంటి పోరాటం గురించి వివరాలు చెప్తారా? మణిపూర్ లో మైతే హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. 1972 14 మే ఈయన జన్మించారు. ఆర్మీ మిలిటరీ కోర్ లో ఆయన పనిచేశారు. ఆర్మీ మెడికల్ కోర్ లో పనిచేశారు. ఆర్మీ మెడికల్ కోర్ అంటే మనకు తెలుసు కదా, అంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకో, లేదా మనకు దెబ్బలు తగిలిన వాళ్ళకో, లేదా ఇతరత్ర అనారోగ్యంగా ఉన్న వాళ్ళకో సేవలు అందించేటువంటి ఒక విభాగం, ఆర్మీలో ఉన్నటువంటి విభాగం. సో కోర్స్ చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే దానికి కూడా ఉంటుంది, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మెడికల్ అంటే బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి చనిపోయిన వాళ్ళ దాకా అందరికి కూడా మెడికల్ సాయం చేయగలిగినటువంటి ఆ మెడికల్ కోర్ లో పనిచేశారు. ఈయనను ఆఫ్ఘనిస్తాన్ కి డిప్లాయ్ చేసింది మన ప్రభుత్వం, మన ఆర్మీ. ఆఫ్ఘనిస్తాన్ లో భారతీయ రాయబార ఆఫీస్ ఏదైతే ఉందో, మన ఎంబసీ ఏదైతే ఉందో కాబూల్లో, దాని సెక్యూరిటీలో ఈయన పెట్టారు. అక్కడికి ఈయన వెళ్ళిన 4 రోజుల్లోనే ఒక ఆత్మాహుతి, ఒక అటాక్ జరిగింది. అక్కడ సూసైడ్ అటాక్ జరిగింది. ఆ సూసైడ్ అతను బెల్ట్ అన్ని పెట్టుకొని సూసైడ్ అటాక్ చేసి మన ఎంబసీ మీద చొరబడేటువంటి ప్రయత్నం చేస్తే అతను కనుక లోపలికి వస్తే కనుక బహుశా స్టాఫ్ మన వాళ్ళు 20-30 మంది చనిపోయి ఉండొచ్చు. కానీ అటువంటి అటాక్ జరిగిందని తెలియంగానే ఈయన మేజర్ లేష్రామ్ జ్యోతిన్ సింగ్ ఆయన ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి అతన్ని ఆపే ప్రయత్నం చేసి అతన్ని ఆపేసి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ తో, చేతు మల్ల యుద్ధంతో అతన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అతన్ని కంప్లీట్ గా అతన్ని కంట్రోల్ తీసుకునేసరికి అతనికి అర్థమైపోయింది ఆ సూసైడ్ అటాకర్ కి, నేను ముందరకు వెళ్ళలేను, నా మిషన్ ఫెయిల్ అవుతుంది అని తెలిసి డెటనేట్ చేసుకునేసరికి ఆ సూసైడ్ బాంబరు చనిపోయాడు. దాంతో పాటు మన జ్యోతిన్ సింగ్ గారు కూడా, ఈయన కూడా బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరు చనిపోయారు. ఆయన బలిదానం వల్ల మొత్తం ఎంబసీ కాపాడబడింది, ఎంబసీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరు కూడా కాపాడబడ్డారు. ఈ అఫ్ కోర్స్ మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ ఎలా జరుగుతుందో. ఆఫ్ఘనిస్తాన్ లో భారతీయ ఇంట్రెస్ట్ మీద టార్గెట్ చేసేది పాకిస్తానే చేస్తుంది, ఎవరు చేయరు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తాలిబాన్ పేరిట కొంతమందిని వీళ్లే పంపిస్తారు, పాకిస్తానీ ఐఎస్ఏ పంపిస్తుంది. మనకు ఎంతమంది భారతీయులు చనిపోయారో, మన ఎన్ని ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు దాడులు చేశారో, ఎంతమందిని కిడ్నాప్ చేశారో
వీటన్నిటి వెనకాల కూడా పాకిస్తాన్ ISI ఉంటుంది, మనకి అంతకుమించి ఇంకేం ఉండదు. లోకల్ అఫ్ఘానీస్ భారతీయులు అంటే చాలా వాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ మనం మన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మార్చి 8వ తారీఖున భారతదేశంలో అన్ని సెలబ్రేషన్ జరిగినా లేదో తెలియదు కానీ కాబుల్లో విపరీతంగా సెలబ్రేషన్ జరిగింది. కాబట్టి వాళ్ళు భారతీయులను ప్రేమించేటువంటి వాళ్ళు. అటువంటి దేశంలో భారత వ్యతిరేకంగా చేసేది ISI. కాబట్టి ISI ప్రేరేపిత ఈ వ్యక్తి వచ్చి అతను డెటనేట్ చేసుకున్నాడు. ఆ ఘటనలో దీంట్లో పాపం ఆయన బలిదానం ఇచ్చారు. వీరోచితంగా పోరాడి ఆయన బలిదానం ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత మరుసటి సంవత్సరం అంటే 2011 మనకు తెలుసు 26 జనవరి మనకు జనరల్ గా మనకు ఈ యొక్క మిలిటరీ అవార్డ్స్ ప్రకటిస్తారు. దాంట్లో ఆయన అశోక్ చక్ర ప్రకటించారు. అశోక్ చక్ర హైయెస్ట్ పీస్ టైమ్ మిలిటరీ అవార్డ్, అంటే యుద్ధం లేని సమయంలో మిలిటరీ అవార్డ్స్ లో హైయెస్ట్ ఏదైతుందో అశోక్ చక్ర, అది ఆయనకు అనౌన్స్ చేశారు ఆయన. కాబట్టి ఆయన చేసినటువంటి విరోచితమైన పోరాటం, పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాటం చేసి విదేశాల్లో భారతీయ కీర్తిని కాపాడినటువంటి, భారతీయ అసెట్స్ ని కాపాడినటువంటి వ్యక్తి ఆయన మనం స్మరించుకుంటున్నాం మనం. కాబట్టి మన క్షాత్రం ద్వారా దేశం కోసము, దేశ రక్షణ కోసము వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళు, వీరోచితంగా పోరాడినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందినైనా తలుచుకుంటే గనక మనం ఈ దేశం పట్ల మనకు ఉన్నటువంటి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం అన్న దిశగా మనం ఇటువంటి వారిని తలుచుకుంటున్నాము. ఆయనకు భగవంతుడు సద్గతులు ప్రసాదిస్తారని, ఆయన యొక్క ప్రేరణ రాబోయే తరాలకు ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి వీరోచితమైన పోరాటం ఎవరు మర్చిపోకూడదని, దీనివల్ల ప్రేరణ తీసుకొని రాబోయే తరాలు కూడా ఈ దేశాన్ని రక్షించే దిశగా వాళ్ళు కూడా వాళ్ళ చేతనైనంత వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ ఇస్తారని చెప్పేసి మనం కోరుతున్నాం. రైట్ సార్, సూపర్ గా చెప్పారు సార్. నిజంగా ఇప్పుడు నెక్స్ట్ అంశంలోకి వెళ్దాము, వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈసారి మనం టార్పెడో గురించి డిస్కస్ చేద్దాం సార్. మొన్ననే ఐరిస్ దేనాని IRIS DNA దేనా వార్షిప్ ని US సబ్మెరైన్ నుంచి టార్పెడో తోటే అటాక్ చేయడం జరిగింది. సో ఒకసారి టార్పెడో ఎలా పనిచేస్తుంది, టార్పెడో వెపన్ లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, వివరాలు చెప్తారు. టార్పెడో అన్నది దాని పేరులోనే ఉంది, అది చాలా మెల్లిగా వెళ్ళేటువంటిది అని దానికి అర్థం. మామూలుగా మన మిసైల్స్ అన్ని కూడా వేగం, స్పీడ్ చాలా ఉంటుంది అవి, ఎందుకంటే ఆకాశంలో వెళ్తాయి కాబట్టి. మన దాంట్లో బ్యాలిస్టిక్ మిసైల్స్ అని, క్రూజ్ మిసైల్స్ అని ఇటువంటి చాలా ఉన్నాయి మనకి. కానీ ఇవి టార్పెడో అంటే సముద్రం మీద వెళ్తుంది, సముద్రం మీదనో సముద్రం లోపల నుంచో వెళ్ళేటువంటి, నీళ్లు టచ్ అవ్వగానే దాని స్పీడ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి ఇది మెల్లిగా వెళ్ళేటువంటి, అంటే మామూలు ఆకాశంలో వెళ్లే మిసైల్కి పోల్చి చూస్తే తక్కువ స్పీడ్ లో వెళ్ళేటువంటివి ఈ టార్పెడోస్ అంటారు. అంటే సీ బేస్డ్ అటాక్ మిసైల్స్ అనుకుందాం అటువంటివి. గతంలో పాతకాలంలో ఇవి ఏంటంటే మైన్స్ గా వాడేవాడు. సముద్రం దగ్గరగా వెళ్ళేవి, అక్కడికి అంటే మన షిప్ల దగ్గరగా వెళ్ళేవి, షిప్ దాని మీదకి వస్తే మైన్ లాగా ప్రవర్తించి అది పేలిపోయేవి, అలాంటివి ఉండేవి. దీన్ని మొట్టమొదటిసారి 1866లో 1866లో ఫస్ట్ ప్రోటోటైప్ ని దీన్ని వాళ్ళు తయారు చేశారు. కానీ 12 ఏళ్ల తర్వాత 1878లో ఒక టర్కీ షిప్ ఇంటిబ్బి అనేటువంటి ఒక షిప్, టర్కీ షిప్, మొట్టమొదటి షిప్ ఈ టార్పిడో అటాక్ వల్ల మొత్తం పేలిపోయినటువంటి మొదటి షిప్ అది, టర్కీ షిప్. అంటే 1878లో జరిగింది. 1878 నుంచి అంటే మనం ఆల్మోస్ట్ 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టార్పిడోలు ఇవి. చాలా యుద్ధాల్లో దీన్ని వాడారు. చైనా దీన్ని విపరీతంగా వాడినప్పుడు, తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, చాలా వాటిల్లో దీన్ని వాడారు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కానీ ఆ టార్పిడోల్లో చాలా వెరైటీస్ వచ్చినాయి. హెలికాప్టర్ నుంచో లేదా ఎయిర్ ప్లాట్ఫామ్ నుంచో డ్రాప్ చేయగలిగినటువంటి టార్పిడోలు కొన్ని ఉన్నాయి, కొన్ని షిప్ల మీద నుంచి లాంచ్ చేయగలిగిన ఉన్నాయి, కొన్ని సముద్రం లోపల సబ్మెరీన్స్ నుంచి లాంచ్ చేయగలిగిన ఉన్నాయి. ఇలా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి ఫైర్ చేయగలిగినటువంటి టార్పిడోస్ ఉంటాయి. ప్లస్ దాంట్లో కూడా ఏంటంటే సీ స్కిమ్మింగ్ టార్పిడోస్, సముద్రం మీద వెళ్ళేటువంటి టార్పిడోస్ ఉంటాయి, సముద్రం లోపల నుంచి వెళ్ళే టార్పిడోస్ ఉంటాయి. వీటికి స్టెబిలైజ్ అవ్వడానికి, ఎందుకంటే సముద్రం కెరటాలు తిరుగుతూ ఉంటాయి కదా, దాన్ని స్టెబిలైజ్ చేయాలి. దాన్ని మీరు ఒక పర్టికులర్ టార్గెట్ సెట్ చేసి ఇస్తే కనుక అక్కడ వెళ్తున్నప్పుడు కింద సముద్రం నీళ్లు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇది వెళ్ళిపోతుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది కదా. దాన్ని స్టెబిలైజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొపెల్లర్స్ ఉంటాయి కనుక, ఆ ప్రొపెల్లర్స్ మామూలు మన క్రూజ్ మిసైల్స్, తర్వాత మనకు బ్యాలిస్టిక్ మిసైల్స్ లాగా ఉండవు. ఈ కౌంటర్ మెషర్ చేసుకునేట్టు ఉంటాయి. అంటే ఒక ప్రొపెల్లర్ ఇటు తిరుగుతోందంటే ఇది వెళ్ళిపోయిందంటే మళ్ళీ అటు నుంచి ఇటు తిప్పే ప్రొపెల్లర్స్ కూడా కావాలి దానికి. కాబట్టి దాని మొత్తం ప్రొపల్షన్ సిస్టమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
పైపెచ్చు ఇది సముద్రంలో వెళుతుంది కాబట్టి సముద్రపు నీళ్లు లోపల రాకుండా అది లోపల కాలుతూ ఫైరింగ్ అలాగే వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. అందుకని మల్టిపుల్ యాంగిల్స్ లో దీన్ని అలా పటిష్టం చేశారు. సో మనకు భారతదేశంలో మనం దెబ్బతినింది ఏంటంటే 1971 యుద్ధంలో డిసెంబర్ 9వ తారీఖున మనకు ఐఎన్ఎస్ కుక్రీ అన్నటువంటి మన ఫ్రిగేట్ ఒకటి పాకిస్తాన్ పేల్చింది. మనకు యాక్చువల్గా మనం ఇక్కడ గుజరాత్ దగ్గర ఉన్నటువంటి డామన్ డియు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళామంటే కనుక అక్కడ దీని మెమోరియల్ కూడా ఉంది. ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్ ఉంది అక్కడ. సో అది అన్ఫార్చునేట్ మన సైనికులు మన నేవల్ ఆఫీసర్ అందరూ చనిపోయారు. దాంట్లో మనకు దెబ్బలు తగిలే, ఈ టార్పిడో దెబ్బ తగిలింది. అలాగే మన సక్సెస్ స్టోరీ ఎక్కడ అంటే కనుక విశాఖపట్నం దగ్గర మనం ఐఎన్ఎస్ ఘాజీని కొట్టాం. మనం ఇది సినిమా కూడా వచ్చింది, ఐఎన్ఎస్ ఘాజీ సినిమా కూడా వచ్చింది మనకు. చాలా పాపులర్ సినిమా అది. కాబట్టి దగ్గుబాటి రాణా దాంట్లో ఆయన యాక్ట్ చేశారు. దాంట్లో ఐఎన్ఎస్ ఘాజీ ఇప్పుడు కూడా మన విశాఖపట్నం బీచ్ లో విక్టరీ అట్ సీ అని చెప్పేసి మెమోరియల్ కూడా ఉంటుంది. దాంట్లో టార్పిడో బొమ్మ కూడా ఉంటుంది. అలాగే మనకు ఇంకా 2-3 టార్పిడోలు కూడా చూపిస్తారు మనకు అక్కడ. మ్యూజియంస్ ఉన్నాయి అక్కడ వైజాగ్ బీచ్ లో. సో ఈ టార్పిడోస్ అన్నవి ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా మనం భావించవచ్చు. మన దేశంలో అఫ్ కోర్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. దీంట్లో హెవీ టార్పిడోస్ ఉంటాయి, లైట్ టార్పిడోస్ ఉంటాయి, దాని డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. మన దేశంలో ఇవి 2-3 పేర్లతో ఉన్నాయి. మనకు వరుణాస్త్ర పేరు మీద ఉంది. ఇది మన క్షేత్రంలో దీని గురించి డిస్కస్ చేశాం గతంలో. అలాగే తక్షక్ అన్న పేరుతో ఉంటున్నది, శక్తి అన్న పేరుతో. ఈ మూడు పేర్లతో ఉన్నటువంటి టార్పిడోస్ హెవీ టార్పిడోస్, చాలా బరువుతో కూడిన, చాలా ఎక్కువ, అంటే పెద్ద పెద్ద షిప్పుల్ని పేల్చాలి, పెద్ద పెద్ద సబ్మెరీన్ పేల్చాలి కాబట్టి దానికి సంబంధించి. అలాగే కొంచెం లైట్ టార్పిడోస్ మనకి ఏదైతే ఉందో షియానే అన్నటువంటి పేరుతో మనకు భారతదేశంలో ఉంది. మనది కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు, ఫర్ ఇన్స్టెన్స్ వెమ్ టెక్నాలజీస్, మన హైదరాబాద్ బేస్డ్ వెమ్ టెక్నాలజీస్ ఒక యూరోపియన్ బేస్డ్ కంపెనీ తోటి వాళ్ళు అనుసంధానమై రీసెంట్ గా ఒక ఎంఓఐ కూడా సంతకం పెట్టుకున్నారు. వాళ్ళు టార్పిడోస్ సంబంధించి, ఈ మెరైన్ వెపన్స్ కి సంబంధించి వాళ్ళు దాన్ని వర్క్ చేయబోతున్నారు. అండర్ లైసెన్స్ ప్రొడక్షన్ ప్లస్ కో డెవలప్మెంట్ చేసి కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి టార్పిడో అన్నది చాలా చరిత్ర ఉన్నటువంటిది, మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఈసారి మనం ఆ వెపన్ అంటే ఏంటి, టార్పిడో అంటే ఏంటి అని మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక నేవల్ బేస్డ్ మిజైల్ అనుకుందాం. సో అటువంటిది యాంటీ షిప్, యాంటీ సబ్మెరీన్ రెండింటిని కూడా పేల్చగలిగినటువంటి కెపాసిటీ. పేల్చడం కూడా ఏంటి, దీంట్లో మళ్ళీ 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా వెళ్ళి హిట్ చేసి పేల్చడం ఒక వెరైటీ. రెండవది షిప్ దగ్గరకో లేకపోతే ఆ సబ్మెరీన్ దగ్గరదోకి వెళ్ళి దానికి ఇంపాక్ట్ వచ్చిన దగ్గర దాకా వెళ్ళి డెటనేట్ అవుతుంది. ఇంపాక్ట్ లేకుండా డెటనేట్ అవుతుంది. ఆ డెటనేట్ అవుతే ఆ ప్రకంపనలకి అది పేలిపోతుంది. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ దానికి వస్తాయి. సో ఇలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ తీసుకురావద్దు. బబుల్ ఎఫెక్ట్ అంటే అది ఒక సక్షన్ లాగా ఉంటుంది. అంటే ఒక్కసారి ఆ షిప్ నీళ్ళ యొక్క ప్రెషర్ కి పైకి వెళ్ళి కింద పడుతుంది, హల్లు ఇరిగిపోతుంది. సో అలా కూడా చేయొచ్చు. సో మల్టిపుల్ డెటనేషన్ కెపాసిటీ ఉన్నటువంటి దీంట్లో వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. బట్ ఎనీవే మన దగ్గర కూడా ఇవి సఫిషియెంట్ గానే ఉన్నాయి మనకు. కాబట్టి టార్పిడోస్ అన్నది వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ద వార్. పర్ఫెక్ట్ సార్. ఇక చివరిగా క్షేత్రంలో మనం ప్రతి వారం మనము కంపెనీ గురించి డిస్కస్ చేస్తాము. సునీత టూల్స్ లిమిటెడ్, ఇది మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. సునీత టూల్స్ లిమిటెడ్ ఏ ఉత్పత్తుల్ని భారత రక్షణ రంగానికి అందిస్తుంది, వివరాలు ఏంటి చెప్తారా? అంటే వీళ్ళు ఇంజనీరింగ్ కంపెనీ. ఇది 1968లో మనకు శ్రీ కుమార్ బిహారీ పాండే అన్నటువంటి ఆయన దీన్ని స్థాపించారు. ఆయన అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన లేరు. ఆయన కుమారుడు అయినటువంటి సంజయ్ కుమార్ పాండే ఆయన ఇప్పుడు దాన్ని రన్ చేస్తున్నారు. ఆయన చైర్మన్ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఆయన పనిచేస్తున్నారు. ఈ కంపెనీ బేసిక్గా ఇంజనీరింగ్ కంపెనీ. వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ టూల్స్ చేసి వీళ్ళు కాస్టింగ్స్ ఇవన్నీ చేయగలిగినటువంటి, మెషినింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అంటే వీళ్ళ దగ్గర మౌల్డ్స్ చేయగలరు, మౌల్డ్స్ చేసి వీళ్ళకి ఎటువంటి కావాలంటే చేయగలిగినటువంటి. సో వీళ్ళు ఏం చేశారంటే చాలా కాలంగా మనకు ప్రెసిషన్ మెషినింగ్ చేసేవారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఏదో మనం రష్యా నుంచి కొనుక్కున్నాం, మనం అక్కడి నుంచి ఏవో మన సబ్మరీన్లు కొన్నాం, లేదా ఇంక ఇతరత్ర షిప్పులు కొన్నాం, ఏదో కొన్నాం మనం. వాటికి కావాల్సినటువంటి పార్ట్స్ ఏవో ఉంటాయి, మళ్ళీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి అంటే కనుక ఆ పార్ట్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు దాన్ని మెషిన్ చేసి ఇచ్చేయగలరు. సో అటువంటివి చేశారు. అలాగే మనం చూస్తే కనుక సిఎన్సి మషిన్స్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. సిఎన్సి మెషిన్స్ కూడా తయారు చేశారు. సిఎన్సి కంప్యూటర్ న్యూమాటిక్ కంట్రోల్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో
అవి మషిన్స్ కూడా వీళ్ళు తయారు చేయగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉంది. అన్నిటికంటే కీలకమైంది మనం ఈ రోజు క్షాత్రంలో డిస్కస్ చేస్తుంది అంటే వీళ్ళు షెల్స్ తయారు చేయగలరు. మనకు షెల్స్ తెలుసు, మనకు గన్స్, వెరైటీ ఆఫ్ గన్స్ లో మనం దాన్ని వాడుతున్నాము. మనకు బోఫోర్స్ గన్స్ మన ప్రేక్షకులు అందరికీ తెలిసిందే, దాన్ని హోవిట్జర్ గన్స్ అంటారు, 155mm గన్స్ అంటారు. దాంట్లో చాలా ఉన్నాయి మనకి, టోడ్ గన్స్ అని, తర్వాత మనకు ఫీల్డ్ గన్స్ అని, తర్వాత ఇలా చాలా ఉన్నాయి మనకి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గన్స్ ఉన్నాయి మన అంబుల పదవులు. దాంట్లో కేసింగ్ అంటే దాంట్లో దానికి షెల్ పైన ఉన్నటువంటి కేసింగ్ వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళు షెల్ తయారు చేయట్లేదు, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. షెల్ లోపల మళ్ళీ మందు సామాగ్రి కూర్చాలి, దాని నావిగేషన్, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్, దానికి సంబంధించిన చిప్స్ ఉంటాయి, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి, నావిగేషన్ ఎలా చూసుకోవాలి, హీట్ సీకర్లు, అవన్నీ వేరే, అది కథ వేరే, అది దానికి వెళ్ళట్లేదు. దాని బేసిక్ కేసింగ్, ఆ మెటలర్జీ, దాని ప్రెసిషన్, ఇంజనీరింగ్ తెలియాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఫైర్ చేసినప్పుడు దాంట్లో ఇంజనీరింగ్ సరిగా లేదంటే కనుక ఒక దగ్గర కొట్టాల్సిన దగ్గర పోయి ఇంకోటి కొడుతుంది, ఒక 20 మీటర్ల దూరంలో పడిందంటే మనకి దానివల్ల లాభం లేదు కదా. అక్కడ ట్యాంక్ ఉంది, దాన్ని కొట్టాలంటే మన ట్యాంక్ పక్కన వెళ్ళి కూడా పడితే కానీ దానివల్ల మనకేం లాభం లేదు. ఆ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అంటే మైక్రో నానో మిల్లీమీటర్స్ దగ్గర దాకా కూడా పర్ఫెక్ట్ గా దాన్ని ఇంజనీరింగ్ మషిన్ చేయగలిగినటువంటి ఈ షెల్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనకు షెల్స్ యొక్క కొరత ఉంది. మనం యుక్రెయిన్ యుద్ధంలో చూస్తున్నాము షెల్స్ ఎంత కీలకమైందో. సరే, డ్రోన్స్ కీలకం, అది మనం కాదనట్లేదు, అది అలా ఉండగా బేసిక్ అమ్యునిషన్ అన్నది షెల్స్. ఈరోజు షెల్స్ వాళ్ళకి అయిపోతున్నాయి, వెస్ట్ నేటో వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. సో వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీకి మించి ఈరోజు యుక్రెయిన్ కావాలంటుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాకిస్తాన్ లాంటి దేశంలో వాడుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తోంది, అవన్నీ కూడా పాకిస్తాన్ ఎంత నాశరకమో మనకు తెలుసు, కానీ వాడు గతి లేని పరిస్థితిలో వాడు కొంటుంది. ఎవరు కొంటున్నారు? యూకే కొంటుంది, కొని యుక్రెయిన్ సప్లై చేస్తున్నారు. మనకేం తెలిసిందంటే కొన్ని వీళ్ళ దగ్గర, పాకిస్తాన్ దగ్గర కొన్నవి కొన్ని ఈవెన్ ఇజ్రాయెల్ కూడా సప్లై చేసింది యూకే. సో ఇది పరిస్థితి. కానీ మన దేశంలో ఈరోజు ఆ కెపాసిటీ ఉంది. అందుకని మనకు సునీత టూల్స్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఈరోజు కేసింగ్ తయారు చేయగలుగుతున్నాయంటే ఫోర్స్ మల్టిప్లయర్. రేపు యుద్ధం వస్తే కనుక మనకు కొన్ని లక్షలలో మనం షెల్స్ ఫైర్ చేయాల్సి వస్తుంది. లక్షలలో ఫైర్ మనం ఆల్రెడీ షెల్స్ తయారు చేసి బాంబులు రెడీగా పెట్టుకొని ఎప్పుడూ ఉండం. మనం యుద్ధం వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. అందుకని ప్రైవేట్ రంగ సంస్థల్లో ఈ కెపాసిటీని మనం గుర్తించి క్షాత్రంలో వాళ్ళని పరిచయం చేస్తున్నాం. చాలా మంది ఇటువంటి వాళ్ళని పరిచయం చేయడం వల్ల మన శత్రువులు తెలిసిపోతుందండి అంటారు, కానీ మనం ఏది కూడాను క్షాత్రంలో మనం చెప్తున్నది సీక్రెట్ గా ఉన్నది మనం చెప్పట్లేదు. ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటివే, పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటివే చెప్తున్నాము. వాళ్ళ మనం చెప్తున్నటువంటి కంపెనీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ పబ్లిక్, వాళ్ళ వెబ్సైట్స్ లోను, వాళ్ళ లిటరేచర్ లో అవి మాత్రమే మనం డిస్క్లోజ్ చేస్తున్నాము, అంతకుమించి ఏం చేయట్లేదు. శత్రువులకు మనకంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం ఎక్కడెక్కడ సప్లయర్, నట్టు బోల్ట్ ఎవరు సప్లై చేస్తున్నారు దగ్గర నుంచి మొత్తం డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి దాని గురించి మనకు వరి లేదు, మనకు భయపడాల్సింది లేదు. మనం ప్రేక్షకులు తెలుసుకోవాలని మనం చెప్తున్నాం. మన దేశంలో ఇటువంటి సంస్థలు పనిచేస్తున్నాయి దేశాని కోసం. ఊరు పేరు తెలియనటువంటి సంస్థలు కూడా ఇంత మనం రక్షణకి రంగానికి సహాయం చేస్తున్నాయని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈ సెక్షన్ పెట్టి వీళ్ళని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే మనకు సునీత టూల్స్ లిమిటెడ్ యాజమాన్యానికి, వాళ్ళ సిబ్బంది, అలాగే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన ఫోర్సెస్, మన డిఆర్డిఓ వాళ్లకు, వీళ్ళందరికీ కూడా మన అభినందనలు తెలుపుతాం. సూపర్ సార్, సూపర్. నిజంగా మొత్తంగా క్షాత్రంలో అనేక అంశాలు మీరు కవర్ చేశారు. మెయిన్ గా ఇరాన్ కి సంబంధించిన అప్డేట్స్ అండ్ భారతదేశంలో జరుగుతున్నటువంటి నూతన ఆవిష్కరణలు, మన సెగ్మెంట్స్, వీటన్నిటిని క్రోఢీకరించి క్షాత్రం 83వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ప్రేక్షకులకు యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అంటే 1:43 అవుతుంది. మధ్యరాత్రిలో మేము ఉన్నాం. అండ్ ఇది అయిపోయిన వెంటనే 4 గంటలకు పాపం గిరిధర్ గారు ఇంకో ట్రావెల్ చేయాల్సింది ఉంది. సో ఈ అర్ధరాత్రి పూట ఈ రికార్డ్ చేశాము. ఎందుకు అని అంటే కనుక మనసా వాచ కర్మణ దేశహితం కోసమే, దీంట్లో ఏం లేదు. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచ కర్మణ దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.